అందరూ బైబిల్ తెరిచి ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 11, 12 చదువుదామా? 11, 12 చదవండి ఎవరైనా. పలుకబడిన మాటలలో నిరర్ధకమైన మాటలో చాలా ఉండును, వాటి వలన నరులకేమి లాభము? నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను? వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట అని చెప్పాలి దీన్ని. ఎందుకంటే మనుషుల్ని ఆలోచింపజేసేది, మనుషుల్ని ప్రశ్నించి నిలవబెట్టే ఒక అద్భుతమైన మాట ఇది. పలుకబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉంటాయి. మనందరికీ తెలుసు. ఎవరితోనైనా మాట్లాడుతున్న సమయాల్లో, సందర్భాల్లో మరి మనం ఎంతో విస్తారంగా మాట్లాడుతూ ఉంటాం. ఎన్నో మాటలని వారితో పంచుకుంటూ ఉంటాం. ఇలా వారితో మాట్లాడుతున్న సమయంలో మనం వ్యర్థమైన మాటలు అనేవి చాలానే వారితో మాట్లాడతాం. వ్యర్థమైన మాటలు చాలా ఎక్కువగా వారితో మాట్లాడతాం. అర్థవంతమైన మాటలో లేకపోతే ఫలవంతమైన మాటలో కొన్నే ఉంటాయి, వాటికి మించి వ్యర్థమైన మాటలు ఉంటాయి. అదే చెప్తుంటే ఇక్కడ ఏంటంటే పలుకబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా 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 ఉంటాయి, చాలా ఉండును. వాటి వలన నరులకి ఏమి లాభము? మనుషులకి ఏమైనా ప్రయోజనం ఉందా? మనుషులకి ఇలా వ్యర్థమైన మాటలు పలకడం వలన ఏమైనా ప్రయోజనం ఉందా అని అంటే మనుషులకి ఏమాత్రం ప్రయోజనం లేదు. అందుకే సాటి మనిషితో మనం మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఏమంటాడంటే, నీ పొరుగు వానితో నీవు సత్యమునే మాటలాడవలెను. నీ పొరుగు వానితో నువ్వేం మాట్లాడాలి? సత్యమునే. అంటే సత్యం అనగా వాక్యం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో ఇలా ఉంటుంది, నీ వాక్యమే సత్యము అని ఉంటుంది. అంటే ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, పొరుగువారితో మనం మాట్లాడుతున్నప్పుడు వాక్య సంబంధమైన మాటలే మాట్లాడుకోవాలి అనేది బైబిల్లో దేవుడు మనకు చెబుతున్న ఒక మంచి సలహా. సర్వసాధారణంగా సమాజంలో వ్యర్థమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలాగే సహవాసంలో కూడా వ్యర్థమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. సహవాసంగా కూడుకున్నప్పుడు మరి దేవుని గురించి, ప్రభువు గురించి, వాక్యం గురించి, విశ్వాసుల గురించి విరివిగా విస్తారంగా మాట్లాడుకోవాల్సిన విశ్వాస జనాంగం ఏం చేస్తారంటే లోక సంబంధమైన విషయాల్ని మాట్లాడుకుంటారు. స్త్రీల కూడికి జరిగిందంటే ఏమంటే ఏం చేస్తారు? స్త్రీలు కూర్చుని అందరూ వాక్యం మాట్లాడుకోవడం కంటే కూడా ఎక్కువ ఇతర విషయాలు మాట్లాడుకుంటారు. పురుషుల కూడికి జరిగిందంటే పురుషుల కూడికలో కూడా ఏం చేస్తారంటే వాక్య సంబంధమైన మాటలు కాకుండా రేపు మనం ఏ కార్యక్రమాలు చేద్దాం, మన బాధ్యతలు ఏంటి అనేవి కాకుండా పురుషులు కూడుకున్నప్పుడు కూడా లోకానుసారమైన మాటలనే మాట్లాడుకుంటారు. లోకంలోనే కాదు, లోకాన్ని కలగొలుపుకున్న విశ్వాసులు దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత కూడా నిరర్ధకమైన మాటలు మాట్లాడుకుంటున్నారు. అందుకే చెప్తున్నాడు, వాటి వలన వారికి ఏమి ప్రయోజనము, ఏమి లాభము అని చెప్పి, నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకుని మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. మనుషులు తమ దినాలని ఎలా గడుపుకుంటున్నారో అని చెప్పాడంటే నీడవలే. సాగిపోతున్న నీడ ఎక్కడా కూడా కుదురుగా ఉండదు. ఉదయాన్నే సూర్యోదయం జరుగుతుంది. మీరు బాగా గమనించండి, ఒక చెట్టు నీడ సూర్యోదయాన్ని ఎలా ఉంటుందంటే సాగిపోయి ఉంటుంది, ఎక్కడికో సాగిపోయి ఉంటుంది. అది సమయం గడిచే కొద్దీ, సూర్యుడు అలా ఆకాశంలో పైకి ఎక్కే కొద్దీ ఏమవుతుందంటే నీడ ఒక చోట ఉండకోకుండా జరిగిపోతూ ఉంటుంది. జరిగిపోతూ అది పూర్తి భిన్నంగా తన డైరెక్షన్ మార్చుకుని తూర్పు నుంచి పడమరకే మారిపోతుంటుంది, పడమర నుంచి తూర్పుకి మారిపోతుంది. నీడ ఎప్పుడు కూడా ఒక చోట ఉండదు. బైబిల్లో వాస్తవాలు చెప్తాడు దేవుడు. దేవుడు ఎప్పుడైనా సరే కట్టుకథలు అనేవి కానీ, లేనిపోని కళ్ళబుల్లి మాటలనేవి కానీ దేవుడు ఎక్కడ కూడా మాట్లాడు. ఆల్రెడీ మీరు శ్రేష్టాచార్య వచ్చి ఆ పక్కెళ్ళి వాళ్ళ పక్కెళ్ళి లేగలే
దేవుడు ఎప్పుడు కూడా వ్యర్థమైన విషయాలు చెప్పడు. మనుషులకి ఉపయోగకరమైనవి, మనుషులు ఆలోచింపదగిన మాటలో దేవుడు చెబుతూ ఉంటాడు. మనుషులు తమ దినాలని ఎలా గడుపుకుంటున్నారని చెప్తుందంటే బైబిలు, నీడవలే వ్యర్థముగా, ఉపయోగకరంగా కాదండి, వ్యర్థముగా. మన జీవితం ఎలా గడిచిపోతుందో ఒకసారి ఆలోచన చేయండి. నేను చెప్పనవసరం లేదు. మన జీవితం ఎలా గడిచిపోతుంది? ఒక నీడ. వారం రోజులు, ఆదివారం అయింది గత వారం, మళ్ళీ ఆదివారం అంటే మనకి వారం అన్నట్టుగా లేదేమీ. రోజు తర్వాత రోజులా ఉంది అంతే. రోజులా ఉంది ఆదివారం అంటే. ఇందాక ఒక సహోదరుడు నాతో మాట్లాడుతూ, అంజన సహోదరు ఒక అతను మాట్లాడుతూ అన్నాడు, అనయ్య మరి వారంలా లేదని అన్నాడు. వారంలా లేదు. వడ్డీ వ్యాపారస్తులకైతే బాగుంటుందనియా ఈ దినాలు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఈజీగా గడిచిపోతున్నాయి. ఆ సహోదరుడు అంటున్నాడు, అనే వడ్డీ వ్యాపారస్తులకైతే ఈజీగా గడిచిపోతున్నాయి దినాలు, బాగా భలే లాభాలు వస్తాయి అంటున్నాడు. చూసారా? దినాలని సాగిపోతున్నాయి, ఆగట్లేదన్న విషయం బైబిల్ ఎరిగిన మనకే కాదు, అన్యజనులు కూడా అర్థమవుతుంది కదండి. అందుకే బైబిల్ అంటాడు, సమయము గాలికి ఎగిసే పొట్టు వలె ఉందంటాడు. చూసారు ఎప్పుడైనా బైబిల్లో? సమయము గాలికి ఎగిరిపోయే పొట్టు అంట. పొట్టు కాసేపు గాలికి ఎగిరిందంటే మనకు కనపడుతుందా? కనపడదు. మన దినాలు కూడా అంతే కదండి. మన దినాలు కూడా అంతే. ఈరోజు ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల వయసు, 15 సంవత్సరాల వయసు, ఒకప్పుడు బాల్యం, ఒకప్పుడు యవన దశ, ఒకప్పుడు మరి నడి వయస్సు. ఈ వయసులు గతించిపోతున్నాయి. ఎంత త్వరగా గతించిపోతున్నాయంటే, అప్పుడే నేను నడి వయసులోకి వచ్చేసానా? అప్పుడే నేను వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయానా? అప్పుడే ఏంటి నా జీవితం ఇంకా నా కళ్ళ కట్టినట్టుగా కనబడుతుంది. నా బాల్యంలో నేను చేసిన పనులు, నా యవ్వన కాలంలో నేను జరిగించిన కార్యాలు, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, ఇదిగో నా దినాలన్నీ చాలా ఈజీగా గడిచిపోయాయి. నా దినాలు చాలా తొందరగా గడిచిపోయాయి, నీడవలే గడిచిపోయాయి. దేవుడు చెప్పిన మాట నిజమే. ఏం చెప్పాడు దేవుడు? ఏం చెప్పాడంటే, నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకుంటున్నారు. మనుషులు కూడా తమ దినాలని వ్యర్థంగా ఎందుకు పనికి రాకుండా గడుపుకుంటున్నారు. ఏమండి? వ్యర్థము, ఏమండి? ఉపయోగార్థము. ఉపయోగం అంటే ఏంటి? వ్యర్థం అంటే ఏంటంటే, ఏదైనా ఒక వస్తువు మన చేతికి ఇస్తే ఆ వస్తువుని మనం ఉపయోగించుకుంటే అది దాని పరమార్థం మనకి తెలుస్తుంది. కానీ అదే వస్తువుని మనం నిరుపయోగంగా వదిలేస్తే అవి ఎందుకు పనికిరానిదిగా మారిపోతుంది. అలాగే దేవుడిచ్చిన దినాలన్నీ మన దినాలని మనం సజావుగా, సక్రమంగా, మనకి అనుకూలంగా మలుచుకున్నామంటే 100% కాదనే చెప్పాలి. 100% కాదు. ఎందుకు కాదంటే, మన దినాలను మనం జ్ఞాపకం చేసుకుంటుంటే ఈ 20 ఏళ్ళలో, ఈ 30 ఏళ్ళలో, ఈ 40 ఏళ్ళలో, ఈ 60 ఏళ్ళలో మనం ఏ తాత్పర్యం లేకపోతే ఏ పరమార్థం కలిగి ఈ భూమి మీదకి వచ్చామో ఆ పరమార్థం నెరవేరుతుందో లేదనే సంగతి మనకి అర్థమైపోతుంది. రావాలి. ఈసారి బైబిల్ పుస్తకాలు అన్ని వచ్చేస్తాయి మోకాల మీద. రావాలి. దేవుడు చెబుతున్నాడు ఏమనంటే, నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషులకు బ్రతుకునందు ఏది వారికి క్షేమకరం అంతా వ్యర్థం. అంతే కదండి. అంతా వ్యర్థం, ఏది పనికిరాదు మనం అనుకుంటాం సంపాదించాలరా బాగా, దాచుకోవాలి బాగా, వెనకేసుకోవాలి బాగా. ఈ జీవిత పరమార్థం అదే. ఈ లోకంలో మనిషి తన దినాలను ప్రయాసపడుతుంది దేనికోసం అని అంటే, ఒకటే ధనం, 2 సుఖం. అంతేనండి. ఒకటి ధనము, 2 సుఖం, భోగం. ఒకటి ధనం కోసం, 2 భోగం కోసం మాత్రమే మనిషి కష్టపడుతున్నాడు. అది కూడా శాశ్వతం అంటే ఏది శాశ్వతం కాదు. ఈ దినాల్లో ఏం చేయాలి, మరి ఎలా బ్రతకాలి, భూమి మీద మనిషి ఎలా బ్రతకాలి అని అంటే, అరే మనుషులు సర్వసాధారణంగా ఇలా మాట్లాడతారు, అరే ఎందుకురా వ్యర్థంగా అలా బతిరుగుతున్నావు, ఏంటి వ్యర్థంగా అలా మాట్లాడుతున్నావు, ఏంటి జీవితం అంతా వ్యర్థంగా గడిచిపోతుంది, ఏదైనా ఉపయోగకరమైన పని చేసుకోరా అంటాం. ఏదైనా పని చేసుకోరా, ఏదో 4 రూపాయలు సంపాదించుకోరా, నువ్వు వ్యర్థంగా నీ జీవిత దినాలన్నీ ఎందుకు గడుపుకుంటున్నావు అని అంటాం. బైబిల్ పరిభాష వేరు, మనుషుల పరిభాష వేరు. మనుషులు ఎలా ఆలోచన చేస్తారంటే, వ్యర్థముగా తమ దినములన్నీ గడుపుకుంటున్నారో అని బైబిల్ అంటుంటే,
అరే వ్యర్థంగా గడుపుకోకూడదు, నీ వయసుకి చదువుకోవాలరా అని అన్నారు. అరే వ్యర్థంగా గడుపుకోకూడదు, నీ వయసుకి ఏం చేయాలి, ఏదో పని చేసుకోవాలరా అని చెప్పారు. ఏ పని చేసినా లాభం కలుగును అన్న మాట బైబిల్లో ఉంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఏదో ఒక పని చేసుకోవాలి. ఏ పని చేసుకోకుండా ఖాళీగా ఉండకూడదు. మీ దినాలు వ్యర్థంగా గడిచిపోతున్నాయి, వెళ్ళిపోయిన కాలం తిరిగి మళ్ళీ రాదు. కాబట్టి మీరు దినాలను సద్వినియోగం చేసుకోండి, మీరు ఎంతో కొంత సంపాదించుకోండి. సంపాదించుకున్న వారిని చూసి ఏం మాట్లాడతారంటే వీరు చాలా చాలా సక్రమంగా తమకు ఇవ్వబడిన కాలాన్ని వారు ఉపయోగించుకున్నారు. ఒక దుబాయ్ కానీ లేకపోతే ఇతర దేశాలు కానీ వెళ్ళిన వారు మనం ఇలా ఆలోచన చేస్తే ఏమీ అన్ని సంవత్సరాలు వెళ్ళి ఏమీ సంపాదించి వచ్చేసి ఏమంటాం, వ్యర్థంగా ఉన్నారండి. అదే వెళ్ళిన వారు చక్కగా సమకూర్చుకుని దాచుకుని చక్కగా బతుకుతున్నారంటే వీళ్ళు బెటర్రా, వీళ్ళు బెటర్రా. ఏంటి బెటర్ అంటే వారి దినాల్లో కష్టపడ్డారో సంపాదించుకున్నారో అని అంటారు. కానీ బైబిల్ పరిభాష అది కాదు. బైబిల్ భాష అది కాదు. బైబిల్లో దేవుడు చెప్పింది మీరు సంపాదించుకోమని చెప్పట్లేదు. మనకి ఈ విషయం ఎలా అర్థమవుతుందంటే లోకాసు వార్తలో ఒక సందర్భం ఉంటుంది. లోకాసు వార్త 16 అధ్యాయము 9 నుంచి ఇద్దరు వ్యక్తుల జీవితాలు మనకు కనబడతాయి. ఈ జీవితాల్లోని వ్యత్యాసాలు మనం గమనించగలిగితే చాలా చక్కటి విషయాలు. లోకాసు వార్త 16 అధ్యాయం 9 నుంచి. ధనవంతుడు అక్కడ ఉన్నాడు అంతేనమాట, అది కాదండి. లోకాసు వార్త 16 అధ్యాయం 16:9 నుండి అంతేనా? 16 అధ్యాయము క్షమించండి 19 అధ్యాయం 19. ఒక్క నిమిషం కంగారు పడకండి. ధనవంతుడు లాజరు సందర్భం 24. క్షమించను 16:24. తండ్రి అయిన అబ్రహామా, అది కాదు, ఇంకా ముందుకు రావాలి. చదువు 19 చదువు బాగుంటుంది. 19. ధనవంతుడు అక్కడ ఉండేను. అతడు ఊదారంగు బట్టలను సన్నపనార వస్త్రములను ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడేవాడును. లాజరు ఒక దరిద్రుడు ఉండేను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండేను. ఇద్దరి జీవితాలు మనకు కనబడుతున్నాయి. బాగా ఆలోచన చేద్దాం. ఇద్దరి జీవితాలు మనకు కనబడుతున్నాయి. ఈ ఇద్దరి జీవితాలని మనం చూస్తుంటే ఒక వ్యక్తి ధనవంతుడు, ఒక వ్యక్తి దరిద్రుడు, అంటే ఏమీ లేనివాడు. ఒక వ్యక్తికి సకల సౌకర్యాలు, సకల భోగాలు, సకల సిరి సంపదలు ఉన్న వ్యక్తి, ఒక వ్యక్తి ఏమీ లేని కడుబేదన్నమాట. ఇక్కడ ఈ ఇద్దరి జీవితాల్లో వ్యత్యాసాన్ని మనం గమనించగలిగితే ఈ ధనవంతుడు అనే వ్యక్తి, ఈ వ్యక్తి గురించి పేరు రాయలేదు. ఈ వ్యక్తి ఊదారంగు బట్టలో సన్నపు నార వస్త్రములు, ఒకటే రంగు గురించి చెప్పాడు, రెండు క్వాలిటీ గురించి చెప్పాడు. ఒకటే రంగు, ఊదారంగు ధరించడం అంటే ఆనాటి కాలంలో బాటిల్ పగిలిపోద్ది, ఇంకేమన్నా మొక్కకి అర్థమైందా? డస్ట్బిన్ చేద్దాం అందరికీ. ఒకటే అతను వేసుకుంటున్న వస్త్రముల రంగు చెబుతున్నాడు. ఉదారంగా అంటే చాలా అఫీషియల్స్ ఆ కాలంలో ధనవంతులు వేసుకునే బట్టలు, అందుకే రాజరిక వ్యవస్థలో ఉండేవారు వేసుకునే వస్త్రాలు అన్నమాట. అందుకే యేసుక్రీస్తు వారికి ధరించిన వస్త్రాలు ఏంటంటే ఉదారంగు వస్త్రం. నువ్వు రాజు అయితే ఇలాంటి బట్టలు వేసుకున్నావు ఏంటి? నువ్వు వేసుకోవాల్సిన బట్టలు కాదు. ఏ బట్టలు వేసుకోవాలి? ఉదారంగు బట్టలు వేసుకోవాలి. రెండు సన్నపు నార వస్త్రం అంటే బాగా కాస్ట్లీ పీపుల్ వేసుకునే బట్టలు అవి. ఇక్కడ ఈ వ్యక్తి ధనవంతుడు, అతను స్టేటస్ లేకపోతే అతని స్థితి తన వస్త్రధారణలో చూపిస్తున్నాడు. నేను ధనవంతుణ్ణి, నేను సమృద్ధి గలవాణ్ణి అని చెప్పుకోవడానికి, వారి డిగ్నిఫై చూపించుకోవడానికి ఏం చేస్తారంటే వస్త్రాల్లో తమ గొప్పతనాన్ని చూపించుకుంటారు. వస్త్రాలు. ఇక్కడ ఈ వ్యక్తి తన వస్త్రాల ద్వారా తన గొప్పతనాన్ని చూపించుకుంటున్నాడు. అయితే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు రాశాడు. అతని పేరు లాజర్. ఈ లాజర్ అనే వ్యక్తి కురుపులతో నిండిన వాడే
ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడు. కురుపులతో ఉన్నాడంటే కనీసం బట్టలు వేసుకోవడానికి కూడా అవకాశం లేదు. అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో అతడు ఉన్నాడు. ఒకరోజు మరణము అంటాడు బైబిల్లో, మరణము అందరికీ వచ్చును. మరణం అంట అందరికీ వస్తుంది. ఎవరికి రాదని మరణం? మరణం రాని మనిషి అంటూ భూమి మీద ఉంటాడా? లేదు కదా. మరణం రాకుండా, మరణం అనేది పలకరించిన మనిషి అంటే భూమి మీద ఉండడు. కానీ మనం మరణానికి భయపడుతూ ఉంటాం. మరణాన్ని భయపడతాం. మనకు తెలుసు మరణం అనేది ఎప్పుడోకప్పుడు మన జీవితంలోకి వస్తుందని. వచ్చే దానికోసం ముందే భయపడిపోతుంటాం. ఇక్కడ మరణం వచ్చింది ఎవరికంటే ఇద్దరికీ ఒకే రోజు వచ్చింది మరణం. చిత్రం. ఎందుకంటే దేవుడు వీరిద్దరి జీవితాల ద్వారా ఒక మంచి గుణపాఠం సమాజానికి శాశ్వతంగా కలకాలం గుర్తుండిపోయేలాగా చెప్పాలనుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తులిద్దరికీ ఒకేసారి మరణాన్ని మరి దేవుడు అనుగ్రహించాడు. అంటే ఇద్దరికీ ఒకే రోజు మరణం వచ్చింది. ఒక వ్యక్తి ధనవంతుడు, సకల భోగాల్లో సిరి సంపదల్ని అనుభవిస్తున్న వ్యక్తి. ఒక వ్యక్తి కురుపులతో నిండిన వాడే ఆకలితో అలమటిస్తున్న ఒక కడు బేద. ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఒకేసారి మరణం వచ్చింది. మరణం వచ్చేసరికి మరణం రానంత వరకు ఎవరయ్యా ఈ ఊర్లో గొప్పోడు అని అంటే ఎవరు చెప్తారు పేరండి? ధనవంతుడండి, ఆయనండి. చాలా పొలాలు ఉన్నాయండి, ఆస్తిపాస్తులు ఉన్నాయండి. తనకి ఇవ్వబడిన దినాలను తను చాలా చక్కగా ఉపయోగించుకున్నాడండి. నీడవలే సాగిపోతున్న దినాల పట్ల అతను శ్రద్ధ కలిగి లాభం సంపాదించుకున్నాడండి. ఈతనండి దరిద్రుడండి, ఎందుకు పనికిరానాడండి. ఇంతకాలం జీవించాడు కానీ తన వెనక ఏమీ వేసుకోలేదండి. సమాజం మాట్లాడుకుంటున్న మాటలు అప్పటిదాకా, వారి మరణం వరకు సమాజం మాట్లాడుకుంటున్న మాటలు ఏంటంటే ఇతడు ఇలా ఉండడానికి కారణం ఏంటంటే ఇతను సరిగా కష్టపడలేదండి, ఇతను తన జీవితాన్ని సరిగా నడిపించుకోలేదండి. ఇతడు అలా భోగాలు అనిపించడానికి కారణం ఏంటంటే అతను తన జీవితాన్ని చాలా చక్కగా నడిపించుకున్నాడండి. అందుకు అతను అలా సుఖం అనిపించాడు, ఇతను ఎలాగా కష్టం అనిపించాడు. సమాజం దృష్టిలో గొప్పవాడు ధనవంతుడు, సమాజం దృష్టిలో నీచమైన వాడు లాజరు. ఇక్కడికి వచ్చేసరికి మరణం అనేది వారి స్థితిగతులను పూర్తిగా మార్చేసింది. మరణం అనేది వారి స్థితిగతులను మార్చేసింది. భూమి మీద ఎంతటి గొప్పవాడైనా, భూమి మీద ఎంత కడు బీదవాడైనా మరణం సంభవిస్తుంది. అది కామన్ అందరికీ కూడా. అలాంటి మరణం ఇద్దరికి వచ్చింది. ఆ మరణం వచ్చిన తర్వాత లాజరు చచ్చిపోతే లాజర్ని తీసుకెళ్ళడానికి దేవదూతలు వచ్చాయంట. ఎవరో లాజరు చనిపోతే లాజర్ని తీసుకెళ్ళడానికి దేవదూతలు వచ్చాయంట. మీకు ఒకటే బండ గుర్తు ఒకటి చెప్తాను, గుర్తుంచుకోండి. చచ్చిపోతున్నాం అన్న సమయానికి, అలా కళ్ళు మూసే సమయానికి దేవదూతలు కానీ నీ కళ్ళ ముందు ప్రత్యక్షం అవ్వలేదా, అయిపోయింది నీ బతుకు. ఇంకంతే. అర్థమవుతుందా? ఇంకా అనుమానం లేదు. బెర్త కన్ఫర్మ్. ఎక్కడ? పాతాళంలో. నువ్వు కనిపెట్టాల్సింది దేవదూతల కోసం. తన యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన తన దూతను కావలిగా ఉంచును అని చెప్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ దూతను కావాలి. ఎందుకు కావాలి? చనిపోయిన తీసుకెళ్ళిపోవడానికి. మనం చెప్పాను, చాలా మంచి మాట చెప్పాను. ఏంటి? ధనవంతుడు చచ్చిపోయాడు, లాజరు చచ్చిపోయాడు. లాజరు చచ్చిపోతే లాజరు దగ్గర దేవదూతలు వచ్చాయి. అంటున్నాయి, లాజరు రా వెళ్ళిపోదాం. ఏమంటుంది? లాజరు దా వెళ్ళిపోదాం. ఎక్కడి నుంచి? శరీరంలో కొన ఊపిరితో ఉన్నాడో ఇంకా ఒక 2 నిమిషాలు చచ్చిపోతాడు. ఈ లోపుగా ఈ లాజరు దగ్గరికి, ఈ కురుపులతో నిండి ఉన్నాడు దగ్గరికి దేవుని చెరూపులు వచ్చేసాయి. దేవదూతలు కెరూబులు వచ్చేసాయి. ఒకళ్ళు రాలేదు, ఇద్దరు సంథింగ్, ఒకటికంటే ఎక్కువ వచ్చేసాయి. వచ్చేసరికి అడుగుతున్నాయి ఏమనంటే, లాజరో దా వచ్చేయి. అదేంటి? నన్ను ఎవరో కూడా తమ ఇంటికి రమ్మని ఎప్పుడూ కూడా పిలవలేదు. లాజరు అనుకుంటున్నాడు, నన్ను ఎప్పుడూ కూడా ఎవరో కూడా తన ఇంటికి రమ్మని పిలవలేదు. కనీసం ఈ చన్నీళ్ళు తాగని నాకు ఎవరో కూడా నీళ్ళు ఇవ్వలేదు. నువ్వు ఎలాగుంటున్నావు నన్ను పలకరించలేదు. నా యోగక్షేమాలను ఎవరో విచారించలేదు. నన్ను పట్టించుకున్న వారు ఈ ఊర్లో ఎవరో లేరు. నా బంధువులందరూ కూడా నన్ను విడిచిపెట్టేశారు నాకున్న స్థితిని బట్టి. అంతే కదండి. బాగున్నవాడి దగ్గరికి అందరూ వెళ్తారు, బాగులేని దగ్గరికి ఎవరు వస్తారండి? ఎవరిని వెళ్తారా? ఎవరు పట్టించుకోరు అసలు. ఎందుకు పట్టించుకోరంటే ఆ సమయంలో వెళ్తే ఏమంటాడు తెలుసండి? ఒక 1000 రూపాయలు ఎవరు అంటాడని భయం. అంతే కదండి, భయం. కష్టాల్లో ఉన్నవాడి దగ్గరికి ఎవరు వెళ్ళరండి. ఎందుకు వెళ్ళరు తెలుసండి? ఈ కష్టాల్లో ఉన్నవాడు మనల్ని సహాయం అడుగుతాడేమని చెప్పి ఆడు ఇంటికి వెళ్ళరు, ఆడిని పలకరించడో, ఆడేం చేస్తున్నాడో చూడరు, ఆడు తింటున్నాడో చూడరు, ఉంటున్నాడో చూడరు. ఈ స్థితులన్నీ కూడా లాజరుకు బాగా తెలుసు. ఇప్పుడు అంటాడో ఏంటంటే, నేనా? నా కోసం మీరు వచ్చారా?
నా కోసమా? నీకోసమే, రా వచ్చేయి. ఆశ్చర్యపోతున్నాడు లాజరు. ధనవంతుడు కూడా చచ్చిపోయాడు అదే రోజు, ఎవరు రాలేదంట. ధనవంతుడు పాతాళంలో అంటాడు చూడండి, ధనవంతుడు 22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకుంటా కొనుపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుంచి అబ్రహాము రొమ్మును ఆనుకొని అన్న లాజరుని చూసి డివైడ్ అయిపోయారు. ఇద్దరు డివైడ్ అయిపోయారు. ఒకే ఇంట్లో ఉన్నారో, ఒకే కాంపౌండింగ్ వాల్ చుట్టూ ఉందే, ఒకే ఆహారం తిన్నారంటే ధనవంతుడు తిని పాడేసిన రొట్టె ముక్కలే లాజరు తిన్నాడు. కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి చెప్తుంటే ధనవంతుడు త్రాగిన నీళ్ళ నుంచి కొంత నీళ్లు ఇచ్చారు. ఒకే ఇంట్లో ఉన్నారో, ఒకే పంచన ఉన్నారో, ఒకని స్థితి బాగుంది, మరొకరి స్థితి బాగోలేదు. బాగోలేని వాడి స్థితి చూసి బాగున్నవాడు ఏమంటాడంటే, ఏయ్ పోరా, అలాగే పో, బయటికి వెళ్ళిపో, బయటికి వెళ్ళి, ఎక్కడ ఉన్నావేంటి, బయటికి వెళ్ళిపోతున్నాడు. ధనవంతుడు విస్తారమైన తిండి తిన్నాడండి. మామూలు తిండి కాదు తిన్నవాడు, మామూలు తిండి కాదు. వాడు తింటే రొట్టె ముక్కలు కిందడిపోతుందంటే అంటే అర్థం ఏంటి? రొట్టె ముక్కలు కిందడిపోతుందంటే అర్థం ఏంటి? ఎక్కువైపోయింది, బాగా ఎక్కువైపోయింది, కింద పడిపోయింది. ఎవరు ముట్టుకోరు కాబట్టి తీసుకెళ్ళి పెంట మీద పడుతున్నారు అక్కడే వాళ్ళ కాంపౌండ్లోనే. ఆ రొట్టె ముక్కలు తీసి తింటున్నాడు ఎవరో? లాజరు. నీడవలే తమ దినములు వ్యర్థముగా గడుపుకునే మనుషులకు తమ బ్రతుకునందు ఏది లాభకరమో ఎవరో తెలియజేస్తారు. ఏది లాభం ఇంతకే? ధనవంతుడి జీవితం లాభమా, దరిద్రుడి జీవితం లాభమా? ఎందుకు వచ్చిన జీవితం దరిద్రుడు? ఏమంటే లాజరు ఎందుకు వచ్చిన జీవితం? ఇది ఒక జీవితమేనా అని తిట్టుకుంటున్నారు జనమంతా. ఇది ఒక జీవితమేనా? ఆ ధనవంతుడిని చూడండి, తన జీవిత దినాలన్నీ ఎలా తను ఉపయోగించుకొని పై స్థాయికి వెళ్ళిపోయాడు. ఈ దరిద్రుడిని చూడండి, ఎందుకు పనికిరానోడు, తనకిచ్చిన అవకాశాలను ఉపయోగించుకోలేదు. వాడి జీవితం ఎలా పనికిరానిదిగా మారిపోయిందో. చివరికి అడుక్కు తింటున్నాడు అంటారు, అడుక్కు తింటున్నాడు అన్నారు, అడుక్కు తినేవాడు అన్నారు. ఈ అడుక్కు తినేవాడు దగ్గరికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చాయి. అది గొప్పతనం. అడుక్కు తింటే ఏంటి? విశ్వాసం గలవాడే మృతి పొందాడు కాబట్టి అడుక్కు తింటే ఏంటి? విశ్వాసం గలవారిని, తన యందు భయభక్తులు గలవారి చుట్టూ తన దూతలు దేవుడు కావలి ఉంచుతాడు. వారు ఏ స్థితిలో ఉన్నా సరే, వారు ఏ స్థితిలో ఉన్నా సరే. ఆ దూతలు నిన్ను ఉత్తమమైన స్థానానికి, ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళిపోవడానికి కాదు వచ్చింది, సేఫ్ సైడ్, నేను మంచిగా విశ్వాసంలో నుంచి పడిపోకుండా నేను కాపాడడానికి. ఇప్పుడు ఈ వ్యక్తులిద్దరూ వెళ్ళిపోయారు, కానీ ఈ వ్యక్తులిద్దరూ ఒకే చోట నుంచి చనిపోయి వెళ్ళిపోయారు, కానీ ఒకే చోట నుంచి ఒకే చోటికి వెళ్ళలేదు. గమనించాలి. ఒకే చోట నుంచి ఒకే చోట చచ్చిపోయారు. ఒకే చోట చచ్చిపోయిన వారు ఒకే ఊరిలో పాతి పెట్టబడ్డారు. శ్మశానం కూడా ఒకటే, కానీ ఒకటే శ్మశానంలో పాతి పెట్టబడిన ఈ ఇద్దరు వ్యక్తుల ఆత్మలు ఉన్నవే, ఈ ఆత్మలు ఒకే ప్రదేశానికి వెళ్ళలేదు. ఒక ఆత్మ అటెళ్ళింది, ఒక ఆత్మ కిందకి వెళ్ళింది. దివికి ఎగసింది ఒక ఆత్మ, పాతాళానికి తొక్కబడింది మరొక ఆత్మ. రెండు ఆత్మలు. ఈ ఇద్దరి జీవితాలు చెబుతున్న సత్యమేని చెప్పమంటారా? అరే, ఈ లోకంలో ధనం శాశ్వతం కాదు. ఈ లోకంలో భోగాలు, సుఖాలు, సంతోషాలు మనకి పరలోకాన్ని ఇవ్వవో. మరి ఏమి ఇస్తాయంటే, నువ్వు ఏమీ లేకపోయినా పర్లేదు, నువ్వు విశ్వాసం గలవాడివై మృతి పొందాలి. విశ్వాసం గలవాడివై మృతి పొందాలి, అది కావాలి. వీరిద్దరిలో మనం ఆలోచన చేస్తే లోకమంతా ఏమంటుందంటే ఎవడు బెటర్ అని చెప్తుంది? ధనవంతుడు బెటర్ అని చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుందంటే ఎవడు బెటర్ తెలుసా? లాజర్ బెటర్. ఎందుకని? అతనికి ఏమీ లేకపోయినా పర్లేదు, ఏముంది? విశ్వాసం ఉంది. అతనికి ధనం ఉంది, ఇతనికి విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంది, ఇతనికి విశ్వాసం ఉంది. అతనికి ధనం ఉంది. అతని ధనం అతన్ని పరమునకు తీసుకెళ్ళలేదు. అతని ధనం అతన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళలేదు. అతని ధనము అతన్ని దేవుని చెంతకి నడిపించలేదు. మరి ఎక్కడ నడిపించింది? పాతాళానికి వెళ్ళిపోయాడు. అతని ధనం వల్ల అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. కానీ ఇతని విశ్వాసం ఉంది. ధనం లేకపోయినా విశ్వాసం బలమైంది కాబట్టి ఈ విశ్వాసం ఏం చేసిందంటే, ఈ విశ్వాసం ధనం లేని లాజర్ని పరలోకానికి తీసుకెళ్ళిపోయింది. అంత గొప్పదాని విశ్వాసం. అందుకే నీడవలే తమ దినములన్నీ వ్యర్థంగా గడుపుకొని మనుషులు తమ బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరు తెలియజేస్తారంటే, నీకు క్షేమకరమైంది, నీకు కలిగి ఉండవలసింది ధనం కాదు. ఏంటి? విశ్వాసం. నేను చెప్తున్నాను ఈరోజు, ఆలోచించండి. మీకు ధనం కాదు, మీరు ధనం సంపాదించడానికి ప్రయాసపడద్దు, మీరు డబ్బులు సంపాదించడానికి ప్రయాసపడద్దు, మీరు ఆస్తులు పోగేసుకోవడానికి ప్రయాసపడద్దు. ఈ బ్రతుకులో ఏం ధరించుకుందాం, ఏం తిందాం, ఏం కట్టుకుందాం, రేపటి దినం గురించి ఎలా అనేసి ఆలోచన చేయొద్దు. మీరు విశ్వాసం గలవారే ఉండండి, విశ్వాసం గలవారే ఉండండి.
మన విశ్వాసాన్ని సంపాదించుకోవాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, అంతే. అంతకంటే ఇంకేం అక్కర్లేదండి. అంతకంటే ఏమొద్దు. ఈ లోకంలో బతికినంతకాలం విశ్వాసం కలిగి ఉందాం, ఆ విశ్వాసాన్ని చచ్చిపోయేంత వరకు కాపాడుకుందాం. ఈ రెండు ఉంటే మన జీవితానికి డోకలేదు. ఈ లోకంలో 60 ఏళ్ళే కేవలం బతుకుంటే, ఆరోగ్యం ఉంటే 60 కూడా లేదు, 30, 40 అంతే. ఎందుకంటే ఏం లేదు జీవితం. ఈ జీవితం 30, 40, 50, 60, 70, 80 తర్వాత ఈ లోకాన్ని ఏదో ఒక రోజుని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. తప్పదు. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన వాళ్ళు అందరూ కూడా ఎవరో శాశ్వతం కాదు ఈ లోకానికి. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ కూడా ఈ దేశంలో ఇప్పుడు లేడు. బానిస శంకుల నుంచి విముక్తులు చేసిన మహాత్ముడు అంబేద్కర్ కూడా ఈ లోకంలో లేడు. ఒక జ్యోతిరాజ్ పూలే, లేకపోతే మిగతా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారే, ఈ వ్యక్తులందరూ కూడా ఎంతో గొప్పవారు. ఈ గొప్పవారు అందరూ కూడా ఈ లోకంలో ఇప్పుడు లేరు, వెళ్ళిపోయారు. ఏమండి, రాజులు కట్టిన కోటలు మిగిలిపోయాయి కానీ రాజులు ఈ లోకంలో లేవండి. వారి జీవితాలు లేవు ఈ లోకంలో. మనము కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిన వారు ఎలా బ్రతకాలన్నది జ్ఞాపం చేసుకోవాలి. విశ్వాసం చాలా ముఖ్యమైనది. ఐశ్వర్యం కాదు, ఈ లోకంలో ఐశ్వర్యం కాదు ముఖ్యం. ఏది ముఖ్యం? విశ్వాసం. నీతి ముఖ్యం. నీతి, విశ్వాసమును మనం కాపాడుకోవాలి, ఇవి ముఖ్యం. ఒక మంచి మాట చెప్తాడు యెషయా గ్రంథంలో. చూడండి, యెషయా గ్రంథం 33 అధ్యాయం. యెషయా గ్రంథం 33 అధ్యాయం 6వ వచనం చదవండి ఎవరైనా. యెషయా గ్రంథము 33 అధ్యాయము. స్థిరముగా ఉండును, బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. యెహోవా భయం ఉండాలంట. ఎవరికి ఉండాలండి? యెహోవా భయము వారికి ఐశ్వర్యము. భక్తులకి, విశ్వాసులకి, మనకి ఉదాహరణకి లోకానుసారులకి అతనికి ఐశ్వర్యము, ఇతను ఐశ్వర్యవంతుడు అని ఏ కొలమానాన్ని బట్టి చెప్తారండి? ఏ కొలమానం బట్టి చెప్తారు? అతనికి ఎక్కువగా ఆస్తులు ఉంటే, అతనికి ఎక్కువగా పొలం ఉంటే, అతనికి ఎక్కువగా బంగారం ఉంటే, లేకపోతే అతనికి ఎక్కువగా ధనం ఉంటే, అతనికి ఎక్కువగా వాహనాలు ఉంటే, వీటిని బట్టి ఇతను ఐశ్వర్యవంతుడురా అని చెప్తారు. ఇందాక నేను చెప్పాను, మరొక మాట మళ్ళీ జ్ఞాపం చేస్తున్నాను. ఇందాక చెప్పిన మాట, లోకం యొక్క కొలమానం వేరు, దేవుని యొక్క కొలమానం వేరు. లోకం ఇతను ఐశ్వర్యవంతుడు అని ఎలా కొలుస్తుందంటే, అతనికి ధనం ఉంటే అతను ఐశ్వర్యవంతుడిగా చూస్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఏంటంట? భయమే ధనమంట. చిత్రంగా లేదు ఈ మాట. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండడమే ఐశ్వర్యం, అదే ఆస్తి. అంతకు మించిన ఆస్తి ఏమీ లేదండి. అంతకు మించిన ఆస్తి లేదు. మనకి ఉండవలసిన ఆస్తి ఏంటంటే 100 రూపాయల నోట్లో, 200 నోట్లో, 2000 నోట్లో కాదండి. దేవుని యొక్క భయం. దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉన్నవారు ఎవరో కూడా దేవునిలోంచి తొలగిపోరు. దేవుని భయం ఉన్నవారు ఎవరో కూడా విశ్వాసం నుంచి తొలగిపోరు. దేవుని భయం ఉన్న వారిని ఎవరిని కూడా ఆయన నుంచి మనం ఎడబాటు చేయలేం. దేవుని భయం ఉన్నవాడికి ఖచ్చితంగా పరలోకం అనేది దక్కుతుంది. మనం చాలా సందర్భాలు మాట్లాడతాం, భయభక్తులు లేవండి, వీడికి భయభక్తులు లేవని అంటాం. భయభక్తులు క్రైస్తవ సహవాసంలో, క్రైస్తవ సంఘాల్లో భయభక్తులు లేవు. భయభక్తులు కలిసి లేవు, అంతే. భయం ఒకడికి ఉంది, భక్తి ఒకడికి ఉంది, అంతే. ఒకడికి దేవుడంటే భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. అందుకే చాలా కొన్ని చేయకూడని కార్యక్రమాలు, చేయకూడని పనులు చేస్తుంటారు వారి జీవితాలు. దేవుడంటే ప్రేమ ఉంది, దేవుడంటే ఇష్టం ఉంది, కానీ దేవుడంటే భయం అనేది లేదు. దేవుడంటే భయం లేకపోయేసరికి అతను చెయ్యరాని కార్యాలు తన జీవితంలో చేసి దేవుడికి వ్యతిరేకమైపోతుంటాడు. బైబిల్లో ఒక మంచి జీవితం ఉంది, అది ముందు పెట్టి నేను ముగిస్తాను. ఏంటంటే యోసేపు జీవితం. యోసేపు గారి జీవితం మీ అందరికీ తెలిసిందే, మనందరికీ తెలిసిందే. క్రైస్తవ సమాజంలో యోసేపు లాంటి నీతిమంతుడు బైబిల్ చరిత్రలో మనకి ఎక్కడ కూడా కనపడ్డాడు, యేసుక్రీస్తు వారు తప్ప. యేసుక్రీస్తు వారు పక్కన పెట్టండి కాసేపు. మొత్తం బైబిల్ చరిత్రలో యోసేపు లాంటి నీతిమంతుడు, అంత నీతిమంతుడు మనకి ఎక్కడ కూడా కనపడ్డు. యోసేపు అంత నీతిగా బతకడానికి ఏంటి కారణం? చాలా సందర్భాలు ఉంటాయి. ఆయన నీతిని గురించి మనం కొలుస్తుంటే వాక్యానుసారంగా ఎన్నో అపురూపమైన సంఘటనలు ఆయన జీవితంలో సంభవించాయి. చాలా గొప్ప గొప్ప సంఘటనలు. ఒక యవనస్తుడు చెడిపోతున్నాడో, ఒక యవనస్తుడు దారి తప్పుతున్నాడో, ఒక యవనస్తుడు తల్లిదండ్రుల మాట వినట్లేదు, ఒక యవనస్తుడు నానా విధములైన వ్యసనాలకి బానిసలైపోయాడు.
అని ఒక యవనస్తుడి గురించి బాధపడేవారు. ఒకవేళ వారింట్లో ఇలాంటి యవనస్తులు ఉండుంటే ఒకవేళ ఆ వ్యక్తికి యోసేపు జీవితాన్ని విడమరిచి బాగా చెప్పగలిగితే, యోసేపు జీవితాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పగలిగితే ఆ వ్యక్తి తనున్న వ్యసనాల్లోంచి ఖచ్చితంగా బయటికి రాగలిగే అవకాశాలు ఏర్పడతాయి. యోసేపు జీవితం చాలా ప్రభావితమైంది. ఎంత ప్రభావితమైందంటే యోసేపు గారి జీవితం ఒక యేసుక్రీస్తుతో పోల్చొచ్చు. యోసేపు గారి జీవితంలో జరిగిన సంభవాలన్నీ మనం కొద్దిగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి మామూలుగా అలా వినండి. ఏంటంటే యోసేపు గారు తండ్రి చెంతన పెరిగిన ఒక కుమారుడు. యోసేపు గారు తండ్రి చెంతన పెరిగాడు. ఎందుకంటే తన తల్లి తను బాల్య దశలో ఉండగానే చచ్చిపోయింది. చచ్చిపోయింది. రాహేలమ్మ, మనందరికి తెలుసు రాహేలమ్మ యోసేపు గారిని కన్నదే. యోసేపు గారిని కన్న తర్వాత బెన్యామీనుకు గర్భవతి అయింది. బెన్యామీను కడుపులో ఉన్నాడో నెలలు నిండే. బెన్యామీనును ప్రసవించే సమయంలో ఆ ప్రసవ సమయంలో ఆమె చనిపోయింది. బెన్యామీను ప్రసవించి చనిపోయింది. ఇతని పేరు బెనోమి, నా దొక్కపుత్రుడు అని చెప్పేసి పేరు పెట్టి చనిపోయింది. అతను చనిపోయిన తర్వాత అంటే ఇద్దరు పిల్లల్ని కానీ ఒక తల్లి చచ్చిపోయిన తర్వాత ఈ పిల్లలిద్దరిని ఎవరు ఆదరిస్తారో, ఎవరు ప్రేమిస్తారో, ఎవరు చెంతకు వీరు వెళ్తారో అంటే అన్నదమ్ములు చెంతకు వెళ్దామా, లేకపోతే దాసదాసీలు ఉన్నారో వారి చెంతకు వెళ్దామా, లేకపోతే రాహేలమ్మ యొక్క అక్క ఉంది, ఎవరండి, లేయమ్మ ఉంది, లేయమ్మ చెంతకు వెళ్దామా? అరే మీరు ఎక్కడికి వెళ్ళొద్దురా, నా దగ్గరే ఉండండి. యాకోబు గారు చెప్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దురా, నా దగ్గరే ఉండండి. యాకోబు గారి దగ్గర పెట్టుకుని మరీ పెంచిన బిడ్డలండల్లో ఎవరో బెన్యామీను, యోసేపులు. బెన్యామీను చిన్నోడు, ఇంకప్పుడే చిన్నోడు. యోసేపు యవ్వన దశకు వచ్చాడు. 17 సంవత్సరాల వయసు, ఇంచుమించుగా 17 సంవత్సరాల వయసు, నిండు యవ్వన కాలం అన్నమాట. ఈ యవ్వన కాలంలో ఇతను చేసే పనులు ఎలా ఉండేవంటే, పనులు ఏంటంటే తన అన్నలతో పాటు అంటే రాహేలమ్మ దాసి బిల్హా కుమార్ల యొద్ద, జిల్ఫా కుమార్ల యొద్ద ఇద్దరు కుమార్ల యొద్ద ఉండేవాడు. అంటే దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి నలుగురు దగ్గర ఉండేవాడు. వీరు చేసే పనులు, వీరు చేసే కొన్ని దుర్మార్గమైన పనులు. ఎందుకంటే వయసుకు వచ్చిన తర్వాత విచిత్రంగా ప్రవర్తిస్తారు మనుషులు. వయసుకు వచ్చిన తర్వాత చిత్రంగా ఉంటారు మనుషులు, చూసారు లేదు. బాల్యంలో ఉన్నప్పటికంటే కూడా ఏంటో మరి వయసుకు వచ్చేసరికి వారి పద్ధతులు, వారి బుద్ధులని కూడా మారిపోతుంటాయి. ఇంటికి సరిగా రాడో, లేటుగా వస్తాడో, ఫ్రెండ్స్తో పాటు తిరుగుతూ ఉంటాడు, ఇష్టానుసారంగా లేనిపోని చూస్తూ ఉంటాడు, వెళ్ళరాని చోటికి వెళ్తూ ఉంటాడు, తినకూడని తింటూ ఉంటాడు, త్రాగకూడని త్రాగుతూ ఉంటాడు, ఇష్టానుసారమైన జీవితంలోకి వెళ్ళిపోతుంటాడు. ఇప్పుడు వీరు పెద్దవారు అయిపోయారు. తండ్రితో సంబంధాలు అంతంతగా ఉన్నాయి. ఎందుకంటే పిల్లలు ఎప్పుడైతే తల్లిదండ్రులకు దూరం అవుతారో, గమనించాలి బాగా, పిల్లలు ఎప్పుడైతే తల్లిదండ్రులకు దూరం అవుతారో వారి లోకానికి దగ్గర అయిపోతారు. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఇది చాలామందికి సంపాదన మోజులో పడి, సంపాదన మాయలో పడి పిల్లల్ని అశ్రద్ధ చేసి వారి జీవితాల్ని పాడు చేసిన తల్లిదండ్రులు చాలామంది ఉన్నారండి. అనకూడదు, కానీ మన పరిస్థితులు బట్టి, మనకున్న పరిస్థితులు బట్టి, మన లేమిని బట్టి ఒకవేళ ఇతర దేశాలకు వెళ్ళొచ్చు, తప్పేం కాదు. కానీ వీరు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉంటున్న వీరి జీవితాలు ఏమైపోతున్నాయో, వీరు ఎలాంటి చెడు స్నేహాలు మళ్ళీపోతున్నారో అన్న విషయాలు సరిగ్గా పట్టించుకోకుండా వారు అడిగిందల్లా చేయడం బట్టి, వారికి కావాల్సినవన్నీ ఇవ్వడం బట్టి ఈరోజు చేతికి అందకుండా పిల్లలు దూరం అయిపోతున్నారు. ఎంతమంది రోధిస్తున్నారు కదండి. సంపాదించి 20 ఏళ్ళు 15 ఏళ్ళు ఒక 20 ఏళ్ళు 10 సంవత్సరాలు ఇలా కష్టపడిన కష్టార్జితం అంతా కూడా ఏదో సంపాదించుకుందాం, ఇల్లుని ఉద్ధరించుకుందామని బయలుదేరిన ఇల్లు తమ పిల్లలు పాడైపోయేసరికి ఒక్కసారి చివరి దశకు వచ్చేసాక ఒకసారి ఆలోచన చేస్తారు. ఇదిగో మనం సంపాదించిన సంపాదన ఏది కూడా కంటికి కనబట్టలేదు, మనం ఆర్జించినది ఏది కూడా మన చెంత లేదు. ఇప్పుడు మనం ఏదో అనుకున్నాం, ఏమీ లేదు. కానీ ఏమీ లేదు, దాంతోపాటు ఉన్న పిల్లలను కూడా మంచి క్రమశిక్షణలో మనం పెట్టుకోలేకపోయాం, వదిలేసుకున్నాం, దూరం అయిపోయారు. ఈరోజు వారి మాట వినమంటే వారు వింటారా? మొక్కై వంగనదే మ్రానై వంగున అన్నాడు. మొక్క దశలో వారిని ఎలా ఉంచుకోవాలో, ఎలా పెంచుకోవాలో అవకాశాలని మన చేతిలో ఉన్న సమయంలో వారిని గాలికి వదిలేసి మనం ఎక్కడికో వెళ్ళిన తర్వాత వీళ్ళు గాలికి పెరిగిపోయారు, ఎలా పడితే అలా పెరిగిపోయారు. ఇప్పుడు వచ్చిన తర్వాత తల్లి ముందే తాగుతూ ఉంటాడు, తండ్రి అలాగే వెళ్తుంటే సిగరెట్ కాలుస్తూ ఉంటాడు, అలర జనాంగంతో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఇతన్ని
వంచాలని తల్లిదండ్రులకు ఉంటుంది, తండ్రికి ఉంటుంది, తల్లికి ఉంటుంది. సరైన మార్గంలో పెట్టాలనుకుంటారు. సాధ్యమా? సాధ్యం అది అసలు సాధ్యం కాదు. ఇక్కడ వీరు కూడా తండ్రికి దూరం అవుతున్నారు. తండ్రికి దూరం అవుతున్నారు. వయసు వస్తుంది, తండ్రికి దూరం అవుతారు. ఎప్పుడైతే తండ్రికి దూరం అవుతున్నారో వీరి జీవితాలు పాపం వైపు అడుగులు వేస్తున్నాయి. పాపం వైపు అడుగులు వేస్తున్నాయి. పాపం వైపు వెళ్ళిపోయారు. వీరు చేస్తున్న దుష్కార్యాలు చేస్తున్నారు. వీరు కొన్ని దుష్కార్యాలు చేస్తుంటే ఆ దుష్కార్యాలని యోసేపు గారు వాళ్ళ నాన్నగారికి చెబుతున్నారు. ఎందుకంటే యోసేపు గారు తన తండ్రితో సంబంధం కలిగి ఉన్నాడు, తన తండ్రికి దగ్గరగా ఉన్నాడు, తన తండ్రితో కష్టసుఖాలు పంచుకుంటాడో, మంచి అట్లు మాట్లాడుకుంటాడో, తన తండ్రితో స్నేహపూర్వకంగా ఉంటాడో. ఇంకో ఈ వ్యక్తి తండ్రితో అనుసంధానమై ఉన్నాడు కాబట్టి వారు చేస్తున్న చెడ్డ కార్యాలని తండ్రికి చెబుతున్నాడు. వారు చేసే చెడ్డ పనులు తండ్రికి చెప్తున్నాడు. ఈ విషయం మీద పగబెట్టుకున్నారంట ఎవరో అన్నదమ్ములు పగెట్టేసుకున్నారు. ఏదైనా సరే అండి, మంచి చెప్తే ఎవరికి ఎక్కుతుందండి? మంచి చెప్తే ఎవరికి ఎక్కుతుందా? మంచి చెప్తే ఎక్కదండి. వారితో పాటు మనం కూడా తిరిగితే బాగుందిరా అంటాడు. అది తప్పురా అని చెప్తే తప్పు అన్నారని చెప్పి బాధపడుతుంటారు. ఇక్కడ అలాగే అన్నలందరూ కూడా ఇంచుమించుగా ఈ 10 మంది అన్నలో కూడా యోసేపు మీద నిండారుగా పగ పెంచేసుకున్నారు. ఫుల్గా పగ పెంచేసుకున్నారు. ఒకరోజు తండ్రి మందనాలు మేపడానికి వెళ్తే ఆ మేపడానికి వెళ్ళేసరికి సమయం లేక మామూలు చెప్తానండి. వెళ్తే మేపడానికి వెళ్ళిన వాళ్ళు ఎలా ఉన్నారో చూసి రమ్మని తండ్రి పంపించాడు. అన్నదమ్ములు ఎలా ఉన్నారో చూసిరా, మంద యోగక్షేమాలు ఏంటో కనుక్కుని రాను. సరే యోసేపు గారు బయలుదేరారు. యోసేపు గారు బయలుదేరిన తర్వాత ఎక్కడో అలాంత దూరంలో చూశాడు యోసేపు గారిని. అరే ఆ కళలు కానీ వాడు వస్తున్నాడు రా, వాడిని చంపేద్దాం రా. ఆయన చంపేస్తే వాడి కళలో ఏమైపోతాయి చూద్దాం. వాడు మనమంట నక్షత్రాలమంట, వాడికంట మనం నమస్కారం చేస్తున్నామంట. వాడంట ఒక లేచి నిలబడిన పనంట మనం మోకరిల్లిన పనులమంట. ఏంటి దౌర్భాగ్యం వెనకాలలో వాడికి మనం వాడి అధికారం ఏంటి, మనం వాడికి లోపడ్డం ఏంటి? వాడే చచ్చిపోతే వాడి కాలం ఏమవుద్ది చూద్దాం, చంపేద్దాం రా అనేసి ప్లాన్ చేశారు. చంపేద్దామని దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చి దగ్గరికి రాగానే పట్టుకుని ఏం చేశారు? గుంటలో పడేశారు. అప్పటికే చంపేద్దాం అనుకున్న వాళ్ళని రూబేన్ ఏం చేశారంటే మార్చాడు. కొంచెం చంపొద్దురా బాబు, మనం రక్తాపరాధం మనం చేయకూడదు, రక్తం చిందించకూడదు, వదిలేద్దాం అంటే తప్పించాల ఆలోచన. ఏదేమైనా కానీ అన్నదమ్ములు గోతులో పడేశారు. గోతులో నుంచి మిద్యాను వర్తకులు వస్తున్నారు. ఇస్మాయిలీలు గుగ్గిలము ఇంకా మిగతా 3 సామాగ్రి పట్టుకుని వెళ్తున్నారు వ్యాపారం చేయడానికి ఐగుప్తుకి. వెళ్తున్న వీరికి వారి పిలిచి మరీ యోసేపుని అమ్మేశారు. పిలిచి యోసేపు గారిని కట్టి తీసుకెళ్ళిపోయారు. యోసేపు గారిని తీసుకెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తులో యోసేపు గారిని అమ్మేశారు. బజార్లో పెట్టి పశువుల మార్కెట్లో ఒక పశువుని నిలబెట్టి అమ్మేసినట్టుగా యోసేపు గారిని ఆ మనుషులు అమ్మే ప్రదేశంలో నిలబెట్టి ఆయన అమ్మేశారు. ఎవరిని? యోసేపు గారిని. ఆ యోసేపు గారి శరీర దారుఢ్యం చూసి, ఆ బలం చూసి, ఆ వ్యక్తి యొక్క అందచందాలు చూసి, లేకపోతే ఆ మనిషి కష్టపడగలడన్న విషయాన్ని గమనించి పోతిఫెర అనే రాజదేహ సంరక్షణ ఏం చేశాడంట? కొనుక్కొని తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఆయన జీవితం చూడండి ఎలా మారిపోతుందో. మొదటిది తండ్రి దగ్గర ఉన్నాడో, తండ్రి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? గోతులోకి వెళ్ళిపోయాడు. గోతులోంచి మిద్యాను వర్తకుల చేతిలోకి వెళ్ళిపోయాడు. మిద్యాను వర్తకుల చేతిలోంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తు దేశంలో పోతిఫెర చేతికి వెళ్ళిపోయాడు. పోతిఫెర ఇంట్లో ఉన్నాడు. పోతిఫెర ఏం చేసేవాడంటే మొత్తం అంతా ఈయనకి అప్పగించేసి ఆయన అలా ఊరిమి తిరిగి వచ్చేవాడంట. ఎందుకంటే ఈ అబ్బాయి వచ్చినప్పటి నుంచి ఏదో మనకు బాగా కలిసి వస్తుంది, శకునం చూశాను, చాలా బాగా కలిసి వస్తుంది కాబట్టి ఇతనికి అప్పగించేస్తే మొత్తం చేస్తాడు కదా, మొత్తం అప్పగించేశాడు. మొత్తం ఆయన ఏముందో ఏం లేదు అన్నీ పట్టించుకోవట్లేదు. ఇంకా వస్తున్నాడో అన్నం పెట్టనంటున్నాడో, తినేస్తున్నాడో, వెళ్తున్నాడు, బాయ్ అన్నాడు, వెళ్ళిపోతున్నాడు అంతే. ఇది పోతిఫెర డ్యూటీ. యోసేపు డ్యూటీ ఏంటంటే యోసేపు గారు పోతిఫెరకి ఏముంది, దాని సంరక్షణ ఏంటి, దాని కాపుదల ఏంటి, ఏ పంటలు వేయాలి, ఎక్కడ సమకూర్చాలి, ఎక్కడ దాయాలి, ఇది ఆయన బాధ. అందరికీ ఒక మాట చెప్పాలంటే పోతిఫెర తర్వాత పోతిఫెర అంత తోడిన ఈ లోపుగా మహానుభావురాలు పోతిఫెర భార్య కన్ను యోసేపు మీద పడింది. యోసేపుని బలవంతం చేస్తుంది. ఒకరోజు ఏదో పని మీద ఇంట్లోకి వెళ్ళాడు, ఏదో తేడాకి వెళ్ళాడు. వెళ్తే వస్త్రం పట్టుకుని లాగుతుంది, రా నాతో ఉండని, శయనించమని. అక్కడి నుంచి తన పై వస్త్రాన్ని విడిచిపెట్టి అక్కడి నుంచి పారిపోయినోడిని ఏమని నిందేసిందంటే, ఇతడు నన్ను అవమానపరచాలనుకుంటున్నాడో, ఈ హెబ్రీని తీసుకొచ్చి నన్ను అవమానపరచడానికి నువ్వు పెట్టావా అని చెప్పేసి పోతిఫెరకి రివర్స్ కంప్లైంట్ చేసింది. తప్పుడు కంప్లైంట్ చేసింది కదండి. తప్పుడు కంప్లైంట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, చాలామంది ఉండరా? లేనిపోని నేరాలు, లేనిపోని కేసులు, తప్పుడు కేసులు పెట్టే వాళ్ళు ఉండరా?
ఆ టైపు పోతిఫేర భార్య లాంటి వాళ్ళు అందరూ నిజాయితీగా ఉండాలి. ఎప్పుడైనా సరే కష్టమైనా ఇబ్బంది అయినా ఏదైనా నిజాయితీగా ఉండాలి. తప్పుడు వ్యవహారాల్లోకి మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. ఇప్పుడు పోతిఫేర భార్య రివర్స్ కంప్లైంట్ చేస్తుంది. లెక్క ప్రకారంగా ఎవరు కంప్లైంట్ చేయాలి? యోసేపు గారు చేయాలి. ఇదిగో నన్ను బలవంతం చేస్తుందయ్యా, జాగ్రత్తగా పెట్టుకో మీ ఆవిడని చెప్పాలి. కానీ మంచోడు పాపం మరి వాళ్ళ కాపురాలు పాడైపోతారు అంటున్నాడు. ఏంటో సరే అలా పారిపోతే పెద్ద కేకేసేసిందంట. పెద్ద కేక బాబోయ్ అని. అందరూ ఎక్కడైనా వచ్చేసరికి ఏంటమ్మా ఏంటేం జరిగిందంటే అగో పలానోడు నన్ను అవమానపరచాలని చూశాడు అంత. వెంటనే పోతిఫేర వచ్చాడు పోతులు కొట్టుకుంటా సాయంకాలం భోజనానికి. ఇలా అన్నది, ఏంటయ్యా నువ్వు తీసుకొచ్చినోడు ఎలా పని చేశాడు, నన్నే పాడు చేయాలనుకున్నాడు అన్నది. ఏం చేస్తాడు భార్య మాటని? పోతిఫేరకు అభిమానమే. యోసేపు ఎలా అంటాడు పోతిఫేరకు బాగా తెలుసు. భార్య పొట్టు మీద ఏం చేశాడంటే చెరసాలకు అప్పగించేశాడు. కేసు పెట్టేసి లోపల ఇస్తారు. ఎవరినే? యోసేపు గారిని లోపల ఇస్తారు. చెరసాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత చెరసాలకు ఒక అధిపతి ఉంటాడు. చెరసాలకే అధిపతి ఉంటాడు. ఈ చెరసాల అధిపతి ఏం చేశాడంటే యోసేపు గారిని చూడగానే జాలేసిందంట, కనికరం వచ్చేసిందంట. యోసేపు గారిని ఎవరు చూసినా జాలేద్ది, కనికరం పడదు. ఎందుకంటే మంచోడిని చూస్తే అంటాం కదండి, ఒకడికి చూస్తే పెట్టాలనిపిస్తుంది, ఒకరిని చూస్తే కొట్టాలనిపిస్తుంది అంట. మొండోడు ఉంటాడు ఉత్తినే ఆడు మామూలుగానే బిడియం అంటాడు, ఒకడు పీకుతారు. ఎప్పుడండి ఏం చేస్తారు? సాత్వికుడు ఉంటాడు, నిమ్మలంగా ఉంటాడు. ఆయన కొట్టాలన్నా సరే కొట్టబుద్ధి అవదు. వెళ్ళిపోరా, ఇంకా ఒకళ్ళు వెళ్ళిపోరా, నువ్వు నష్టపరహం ఏమి ఒకళ్ళు వెళ్ళిపోరా అంటాడు. అది తప్పు చేసినా సరే. కొంతమంది ఉంటారు ఏ నష్టపరహం చేయకపోయినా సరే ఆడు ముఖం చూస్తేనే వీడి దగ్గర ఏదో వసూలు చేయాలనిపిస్తుంది మనకి కదండి. యోసేపు గారిని చూడగానే ఏమనిపిస్తుందంట? కనికరం. ఇదంతా నీకు చూపించిన సమయం లేదు, చాలా మంచి పాఠం ఉందని ముందుకెళ్తున్నాను. యోసేపు గారిని చూడగానే చాలా కనికరం కలిగింది, చాలా కనికర పడిపోయాడు. పోతిఫేర ఇంట్లోకి వెళ్తే పోతిఫేర ఇల్లు మీద పెత్తనం ఎవరిదే? యోసేపు. జైల్లోకి వెళ్తే జైల్లో కూడా పెత్తనం ఎవరిదంట? యోసేపుది. చిత్రం అది. యోసేపు గారి పెత్తనం ఎంత పెత్తనమైనా ఒక తండ్రి చాటున 17 సంవత్సరాలు బతికిన ఒక యవనస్తుడు ఇన్ని విపత్కరమైన మార్గాల చుట్టూ వెళ్ళిపోవడం చాలా భయంకరమండి. దారి తప్పేసి వయసులోని పిల్లల్ని గుమ్మని ఎవరో తిట్టరంట, కొట్టరంట. ఎందుకని? ఎటుకట్టు వెళ్ళిపోతే ఏమైపోతారు? చచ్చిపోతారా? కాదు, పాడైపోతారంట. ఎటుకట్టు వెళ్తే పాడైపోతారంట. అందుకని కొట్టరంటండి. ఎరా పడ్లాగా ఉన్నాడో, ఆడు చేసే పనులు బాగాలేదు, దండించవచ్చు కదా అని అన్నాం అనుకోండి, ఏం చెప్పండి రా, కొడితే ఎటుకట్టు వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోతే ఏమని చేస్తాడంట? పాడైపోతాడంట. యోసేపు 17 సంవత్సరాల వయసులో తన తండ్రి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తన తండ్రి విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత యోసేపు జీవితం ఎన్ని మార్గాల గుండా వెళ్ళిపోయింది మనం చూసాం కదా. చాలా మార్గాల గుండా వెళ్ళిపోయింది. అవి మంచోళ్ళు ఉండే ప్రదేశాలు అండి. జైలు అంటే మంచోళ్ళు ఉండే ప్రదేశాల. దొంగోని తీసుకెళ్ళి జైలు వేశారనుకోండి, చెప్తున్నా జాగ్రత్తగా వినాలి. దొంగోని తీసుకెళ్ళి జైలు వేశారనుకోండి, అక్కడ ఉన్న ఇంకో దొంగోడితో పరిచయం ఏర్పడుతుంది వీడికి, తెలుసా? దొంగోని తీసుకెళ్ళి జైలు అయితే అక్కడ ఇంకో గజ దొంగ కూడా ఉంటాడు, ఆడికి పరిచయం ఏర్పడుతుంది. ఫోన్ నెంబర్లు తీసుకుంటారు, బయటకు వచ్చిన తర్వాత దొంగతనాలు చేస్తారు. నేరస్తులు పరిచయాలు ఏర్పడతాయి జైల్లో. లేనిపోని అలవాట్లు అబ్బుతాయి. కొన్ని తల్లిదండ్రుల దగ్గర లేని ప్రదేశాల్లో లేనిపోని అలవాట్లు అబ్బుతాయి. యోసేపు గారి జీవితాన్ని మనం ఇలా ఆలోచన చేస్తుంటే యోసేపు గారి జీవితం అలా సాగిపోతుంది. చెరసాలకి వెళ్ళిన తర్వాత 2 ఖైదీలు వచ్చారు. 2 ఖైదీలు తప్పు ఒకటి చేశారు, తప్పు ఒకటి చేయలేదు. వారిద్దరికి 2 కళ్ళు వచ్చాయి. ఆ 2 కళ్ళ భావం ఏం చెప్పాడు. చెప్పిన తర్వాత నీకు మేలు కలిగితే నన్ను జ్ఞాపం చేసుకోమన్నాడు. జ్ఞాపం చేసుకోమంటే వెళ్ళి మర్చిపోయాడు. వెళ్ళి మర్చిపోతే దేవుడు ఊరుకుంటాడా? ఏమన్నా నీకు ఉపకారం జరగాలనుకుందనుకోండి, మనుషులు మర్చిపోతే ఏంటి? దేవుడే పైకెత్తాలనుకుంటే నిన్ను పడగొట్టగలడా ఎవడైనా? దేవుడే తొక్కేయాలనుకుంటే నిన్ను ఎవడైనా లేపగలడా? అసలు ఎవడు సాధ్యం? 100 మంది కలిసినా సరే ఎవడో కూడా ఒక్కడిని ఏమీ చేయలేరు. దేవుడి సహాయం ఉంటే ఎవడిని ఏమీ చేయలేరు. వారి వెంట్రుక కూడా వారు అంటాడు, మీ తల వెంట్రుకల్లో ఒకటైనను నేల రాలదని చెప్పాడు. దేవుని సెలవు లేకుండా ఏదీ జరగదు. దేవుని సెలవు లేకుండా 2 పిచ్చుకలు కాసుకి అమ్మబడవు. దేవుడు చెప్పిన మాటలండి ఇవన్నీ కూడా. దేవుడు యథార్థమైన మాటలు చెప్పాడు. జాగ్రత్తగా ఆలకించాలి. ఇక్కడ యోసేపు గారి జీవితంలో మనం చూస్తుంటే యోసేపు గారి జీవితాలు ఎన్ని మెలుకులో, ఆయన జీవితంలో ఎన్ని బాధలో, ఎన్ని ఇబ్బందులు, ఈ ఇబ్బందులు గుండా, ఇన్ని బాధలు గుండా ఆయన ప్రయాణం సాగుతుంది. ఒకరోజు ఆయన స్థితి బాగా మంచి స్థితికి వెళ్ళిపోయింది.
సరే, ఒక మాట జ్ఞాపకం ఉంచుకోండి. యోసేపు గారు యవనస్తుడు ఈ ఈ చెడు మార్గాల గుండా వెళ్ళిపోతున్న సమయంలో ఏదో ఒక సమయంలో ఆయన ఏమైపోవాలి? చెడిపోవాలి కదండి. అంటే మనం తల్లిదండ్రుల దగ్గరుండి 2 గంటల సేపు ఊర్లో బయటకు పంపండి పిల్లల్ని. ప్రతిరోజు 2 గంటలు పంపండి, మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేస్తాడు 2 గంటలు పంపండి, రోజుకి ఒక వారం రోజులు పంపండి. వారం రోజులు పంపితే వాడు మాట మారిపోద్ది. వారం రోజులు పంపిన తర్వాత వాడు నడక మారిపోద్ది, వాడి పద్ధతులు మారిపోతాయి, వాడు తాగే త్రాగుడు మారిపోద్ది, తిండి మారిపోద్ది. అవునా? యోసేపు గారు 17 సంవత్సరాల వయసులో మళ్ళీ ఇంటికి రాలేని స్థితిలో వెళ్ళిపోయినాడు. అండి ఎన్ని అలవాట్లు అబ్బేయాలండి? ఒక వ్యభిచారమా, ఒక త్రాగుడా, ఒక దొంగతనాల, ఒక జోదాల, ఏది అబ్బొచ్చు? ఏదైనా అబ్బొచ్చు. ఎవరు అడుగుతారండి? అమ్ముందా, నాన్న ఉన్నాడు దగ్గర అడగడాకే? ఎవరు లేరు. ఎవరికి భయపడాలి ఇప్పుడు ఈయన? ఎవరికి భయపడాలి ఈయన? చెప్తాడు యోసేపు, ఏంటయ్యా నీ జీవితానికి ఉన్న సీక్రెట్ అంటే ఆదికాండం 37, ఆదికాండం 42, ఆదికాండం 42లో చెప్తాడు. ఏంటయ్యా నీ సీక్రెట్? ఎంత పవిత్రంగా, ఎంత నీతిగా, ఎంత యథార్థంగా, ఏ మచ్చ, డాగు, కలంకం నీ జీవితంలో లేకుండా నువ్వు ఎలా బ్రతకగలిగావు? నీకేంటి ఆధారం? నువ్వు ఎలా బ్రతకగలిగావు? ఇన్ని విపత్కరమైన స్థితుల్లో నీకు అబ్బాల్సిన ఎన్నో అలవాట్లు ఉన్నాయి, ఏది నీకు అబ్బలేదు. నువ్వు చాలా నీతిగా బ్రతికావు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనబడుతున్నావు నువ్వు. నీకేంటయ్యా ఆధారం? నీకేంటి ఆధారం యోసేపు అని అడిగితే యోసేపు గారు మాట్లాడి 42:18 అంటాడు, 3వ దినమున యోసేపు వారిని చూసి నేను దేవునికి భయపడువాడు అని అన్నాడు. ఎంత ఎక్సలెంట్ మాట తెలుసండి ఇది. అద్భుతం ఈ మాట, మహాద్భుతమైన మాట ఇది. మానవ జీవితంలో మనుషులు బాగుపడడానికి వారి జీవితంలో కావాల్సిన మెడిసిన్ ఏదైనా ఉందంటే దేవుని భయం ఒకటే. మానవ జీవితంలో వచ్చే రోగాలకి, మానవ జీవితాల్లో వచ్చే ఉపద్రవాలకి, లేకపోతే వారి జీవితాల్లో కలుగుతున్న ఈ శరీరాలు కలుగుతున్న అస్వస్థతలకి స్వస్థపడడానికి అదొక మెడిసిన్ ఉందంటే నమ్మొచ్చు కదండి. జ్వరం వస్తే పారాసెటమాల్ ఉంది ఏమండి, లేకపోతే ఏదైనా ఒళ్ళేపులు వస్తే పెయిన్ కిల్లర్లు ఉన్నాయి, లేకపోతే మిగతా మెడిసిన్స్ ఏవో ఉన్నాయి బాగుపడడానికి. కానీ వారి గుణాలను బాగుపరచుకోవడానికి, వారి నీతిగా బతకడానికి, లోకం అంటకుండా బతకడానికి, వారు యథార్థ పరులుగా ఉండడానికి ఏంటయ్యా సూత్రం, నీతి సూత్రం వాడు చెప్పయ్యా అంటే యోసేపు గారు చెప్తాడు ఏంటంటే, మీరు ఏం వద్దండి, దేవునికి భయపడి సరిపోద్ది అంటాడు. దేవునికి భయపడి, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. మర్చిపోయారా మాట? యెహోవా 60 యెషయా గ్రంథం 33 అంతేనా? 33:6 దేవుని భయము వారికి ఐశ్వర్యం, యెహోవా యందలి భయమే వారికి ఐశ్వర్యం, అదే వారికి ధనం. ఇప్పుడు యోసేపు గారికి ఉన్న ధనం ఏంటి? ధనం ఏంటి? భయం, దేవుని భయం. అదే అంటాడు, నేను దేవునికి భయపడేవాడిని, మీకు కీడు నేను చేయను. ఆనందములు వచ్చి అంటారు, నువ్వు ఎంత మా పట్ల నువ్వు భయపడిపోతుంటారు, ఏదో కీడు చేస్తారని భయపడతారు. ఎందుకంటే ఇతను నమ్మేశాం, ఇతను చంపే ప్రయత్నం చేశాం కాబట్టి, అధికారంలో ఉన్నాడో ఇతని దగ్గర మనం వచ్చాం కాబట్టి ఇతను మనం ఏం చేస్తాడో, ఏదో ఒక కీడు చేస్తాడో చేయడు. యోసేపు అలాంటాడు కాదు. కీడు పన్నాగాలు పండే స్వభావం ఆయనలో లేదు. ఎందుకంటే అతను దేవునికి భయపడేవాడు, దేవుని భయం అనే ఐశ్వర్యం కలిగిన ఒక గొప్ప ధనవంతుడు. ఎవరో? యోసేపు గారు. అలాంటి జీవితాలు కదండి మనం ఆలోచన చేస్తుంటే మనకు అర్థమవుతుంది. ఈరోజు సమాజంలో ఉంటున్న చాలామంది యువతలో ఎందుకు చెడిపోతున్నారంటే కేవలం దేవుని భయం లేకపోవడం వల్లే. అమ్మ ఉందంటే అక్కడ వ్యభిచారం చేస్తారండి, పోలీసు చూడండి దొంగతనం చేస్తారండి, చేస్తారా? లాయర్ దగ్గరే ఉండే, జడ్జి గారి దగ్గర ఉండే కానీ అబద్ధ సాక్ష్యం చెప్తారండి? లేదు. కారణం ఏంటంటే వారంటే భయం. దొంగతనం చేస్తే పోలీసుడు పట్టుకుంటాడు, తప్పు చేస్తే అమ్మ తిడుతుంది, గద్దిస్తుంది, కొడుతుంది, నాన్న తాట తీసేస్తాడు. అమ్మో మా అమ్మ ఉన్నది, మా నాన్న ఉన్నాడు. అమ్మ నాన్న లేని ప్రదేశాలకు వెళ్తున్నారో దొంగతనంగా వారు చేయాల్సిన కార్యాలనే చేస్తారు. ఈరోజు 6 తరగతి 7 తరగతి చదువుకునే పిల్లలు ఉన్నారు చూసారండి. 6-7 తరగతి చదువుకునే పిల్లలు వీళ్ళు పార్టీలు చేసుకుంటున్నారంట. 4-3 కూర్చుని పప్పలు కొనుక్కుని, ముందు కాదు పప్పలు కొనుక్కుని ఒక చోట కూర్చుని తింటున్నారండి. కూర్చుని 4 ఇలాగా ఏంటి ఇక్కడ మీరంటే పార్టీ చేసుకుంటున్నావు. పార్టీ అమ్మా నాన్నలకు తెలియకుండా ఇప్పుడే పార్టీలు మొదలెట్టాడంటే తర్వాత ఏం చేస్తాడు వీడు? పప్పలు తీసేసి
కనమ ఎడతాడు, మిగతాయి లేనిపోని అని ఎడతాడు. ఇప్పుడు పార్టీలు చేసుకుంటున్నారంట. అమ్మ నాన్న కనబడకుండా, మరి మీ అమ్మ చెప్తానంటే పరిగెత్తుకుపోతున్నాడు. మీ నాన్న తీసుకొస్తానంటే బాబు చెప్పొద్దు బాబు అని పరిగెత్తుకుపోతాడు. కారణం ఏంటంటే వాళ్ళ అమ్మ అంటే భయం, వాళ్ళ నాన్న అంటే భయం. అంటే అమ్మ నాన్న ముందు తప్పులు చేయకూడదు, అమ్మ నాన్న లేకపోతే తప్పులు చేయొచ్చు. అన్ని వేళలా తల్లిదండ్రులు మనతో ఉంటారండి. స్కూల్కి వెళ్తారు పిల్లలు, ఉదయం 9 గంటలకు వెళ్తారు, సాయంకాలం 5 గంటలకు వస్తారు. కాలేజీకి వెళ్తారు, ఉదయం 7 గంటలకు బయలుదేరుతారు, సాయంకాలం 7-8 గంటలకు వస్తారు, 6-7 గంటలకు వస్తారు. తల్లిదండ్రుల దగ్గర ఉండరు. సినిమాకి వెళ్ళేవాడు సినిమాకి వెళ్తాడు, సిగరెట్లు కాల్చేవాడు సిగరెట్లు కాల్తాడు. ఇప్పుడు చాలామందిని అడగండి మీరు, అరే నీకు సిగరెట్ ఎలా అలవాటు అయిందిరా అని అడగండి. ఏమంటారు తెలుసండి? చదువుకున్న సమయంలో మా ఫ్రెండ్ ఒకడు నోట్లో పెట్టి లాగరన్నాడు, లాగాని పొగొచ్చింది, అప్పటి నుంచి అది నన్ను వదలలేదు అంటాడు. అడగండి కావాలంటే. నీకు ముందు ఎలా అలవాటు అయిందిరా అంటే, ఎవరు అలవాటు చేశారు నీకు? మీ నాన్న అలవాటు చేశాడా? మీ అమ్మ అలవాటు చేసిందంటే, మా అమ్మ నాన్న ఎందుకు అలవాటు చేస్తారనియా? ఎవరు చేశారు మాకు? మా ఫ్రెండ్స్. ఎక్కడరా? స్కూల్ చదువులు అయిపోయిన తర్వాత ఇప్పుడు స్కూల్లోనే మొదలెట్టేశారు పిల్లలు. బోర్డు స్కూల్లోనే ముందు తాగేసి వాళ్ళు ఉన్నారండి. క్షమించండి, హై స్కూల్కి వెళ్ళే వాళ్ళే ముందు తాగేసి వాళ్ళు పిల్లలు ఉన్నారండి. తల్లిదండ్రులు పసిగట్టలేదండి చాలామందిని. అతి గారం పెట్టేసి తల్లిదండ్రులు పసిగట్టలేదు. ఎక్కడ అలవాటు అయిందంటే కాలేజీలో అలవాటు అయింది. కాలేజీలో అలవాటు అయింది నాకు. కాలేజీలో ముందు తాగడం అలవాటు అయింది. ఎందుకంటే అమ్మ నాన్న అక్కడ ఉంటారు కదా, మరి ఎవరికి భయపడాలి? ఇప్పుడు దొంగతనం చేసే ప్రదేశానికి వెళ్తే పోలీసుని చూసి భయపడతాం, ఏదైనా చేయకూడని కార్యం చేయడానికి తల్లిదండ్రులు ఉంటే భయపడతాం. పోలీసు వాళ్ళు లేకపోతే దొంగతనం చేస్తాం, తల్లిదండ్రులు లేకపోతే తప్పులు చేస్తాం. మరి వీళ్ళకి తల్లిదండ్రుల భయం కావాలా, పోలీసుల భయం కావాలంటే తల్లిదండ్రుల భయం కాదు, పోలీసుల భయం కాదు, ఆకాశమందున దేవుని భయం కావాలి. దేవుని భయం. ఆకాశమందు దేవుడు ఉన్నాడో ప్రతి నిత్యము ఆయన నేత్రం మనల్ని కనిపెడుతుంది. మనం కూర్చుండుట, లేచుట, మనం నడవడం, మనం పడుకోవడం, ప్రతి దాన్ని ఆయన క్షుణ్ణంగా చూస్తున్నాడు. ఆయన నేత్రానికి కనబడిందంటూ ఏది లేదు. అంధకారంలో కూడా స్పష్టంగా చూడగలిగిన దేవుడు ఆయన. మనం చేస్తున్న పాపకార్యాన్ని ఆయన పైనుంచి చూస్తున్నాడు అని ఒక భయం కలిగితే ఏ మనిషి కూడా పాపం అనేది చేయడండి. అసలు పాపం జోలికి వెళ్ళండి తెలుసండి, వణికిపోతాడు. ఒక దొంగతనం చేసే ముందు అయ్యో ఆకాశం ముందు దేవుడు ఉన్నాడో, ఈ దొంగతనం చేస్తే దేవుడిని ఖచ్చితంగా శిక్షించాడో ఆయన హృదయంలోకి దేవుని భయం వచ్చిందనుకోండి, ఉన్న వస్తువుని ముట్టుకోకుండా వెళ్ళిపోతాడు. ఒక తప్పు చేయాలనుకున్నప్పుడు, లేకపోతే ఒక త్రాగాలనుకున్నప్పుడు ఆకాశం, ఈ చుట్టుపక్కల మన అన్న మా అమ్మ లేకపోయినా ఆకాశం ముందు దేవుడు చూస్తున్నాను నేను అని ఒక భయం ఉందనుకోండి, ఆ వ్యక్తి ఆ త్రాగుడు జోలికి కానీ లేకపోతే మిగతా పాపాల జోలికి కానీ వెళ్ళలేడు. అందుకే యోసేపు గారు అన్నాడు, మీకు కావలసింది దేవుని భయము. ఏం కావాలి మీకు? దేవుని భయం. దేవుని భయం లేకపోతే ఎలాగా? యోసేపు గారికి దేవుని భయం ఎలా వచ్చింది? బైబిల్లో ఒక సూత్రం ఉంది, నీతి సూత్రం. ఏంటిది? ద్వితోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం 4వ వచనమా చూడండి. ద్వితోపదేశకాండం 6వ అధ్యాయం 4-6 వచనాలు త్వరగా చదవండి. ద్వితోపదేశకాండం 6వ అధ్యాయం 4-6 వచనాలు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను మీకు ఆజ్ఞాపించి ఈ మాటలో నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, నీవు త్రోవ నడిచినప్పుడు, వాడు పండుకున్నప్పుడు, వాడు లేచినప్పుడు వాటిని గూర్చి ఏ మాటలాడవలెను. దేవుడు చెప్తున్న సూత్రం అది. పిల్లలకి ఏం చేయాలంట? పిల్లలకి ప్రతి నిత్యము దేవుని మాటలనే బోధించాలి. ప్రతినిత్యం బోధించాలి. దేవుని విషయాలు, దేవుని సంగతులు, ప్రతి సంగతిని కూడా పోసగుచ్చినట్టుగా పిల్లలకి మనం చెప్పాలి. అలా చెప్పగలిగిన నాడే మన పిల్లలు ఒక మంచి మార్గంలో ఉండగలరు. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుంచి తొలగిపోడు. యోసేపు గారు అంత ఖచ్చితంగా బ్రతకడానికి, యోసేపు గారు అంత తన జీవితాన్ని ఒక మంచి మార్గంలో నడిపించుకోవడానికి ఏంటి కారణం అంటే దేవుని భయం. ఆ దేవుని భయం ఎలా వచ్చిందంటే, బాల్యము నుండి తన తండ్రి అయిన యాకోబు గారు తన చెంతనే ఉంచుకొని, తన హక్కుని చేర్చుకొని, తనకు దేవుని గూర్చిన విషయాలు, దేవుని భయం గూర్చిన విషయాలు, అనేక సంగతులే, ధర్మశాస్త్రం అంతటినే, లేకపోతే అప్పటికి ధర్మశాస్త్రం లేకపోయినా దేవుని గురించిన భయాన్ని అంతటినే ఆయన అతనికి తెలియజేశాడు.
తెలియజేశాడు. ఆ తెలియజేసిన ప్రభావం చిన్ననాడు యోసేపు గారిని ఒక మంచి మార్గాన్ని తెలియజేసిన యాకోబు గారు, ఈ యాకోబు గారు తెలియజేసిన ఈ మార్గాన్ని అంటిపెట్టుకున్న యోసేపు జీవితం దారి తొలగిపోకుండా ఉండడానికి ప్రధానమైన కారణం ఎవరు చెప్పమంటారా? యాకోబు భక్తిపరుడు కాబట్టే తన కుమారుడు, తనతో అంటిపెట్టుకున్న ఈ కుమారుడు నీతి కలవాడే, భయభక్తులు గలవాడే, పాపాన్ని అసహ్యించుకునేవాళ్ళలాగా, పాపం నుంచి పారిపోయేవాళ్ళలాగా తన జీవితాన్ని ఒక మంచి సక్రమైన మార్గంలో ఉంచుకోగలిగాడు. మరి మన పిల్లలు నీతి మార్గంలోకి వస్తారండి. ఇక్కడ వాక్యం జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది, చుట్టుపక్కల చాలామంది పిల్లలు ఉంటారు, చుట్టుపక్కల చాలామంది పెద్దోళ్ళు ఉంటారు. ఎవరైనా వచ్చి కూర్చుని దేవుని వాక్యం విందా ఉంటుందండి? ఎవరికైనా ఉండదండి. వచ్చేవారిని కూడా చాలామంది రానివ్వకుండా ఆటంకపరిచేస్తారు కదండి. ఏమండి, మన పోయిన నెలలోనే ఎంత ఎప్పుడు అనుకుంటా సర్కస్ చేశారు. ఎక్కడ చూసారా? సర్కస్ చూతకి వెళ్ళారండి పిల్లలందరూ, చుట్టుపక్కల అందరూ. ఎవరైనా వెళ్ళొద్దు అంటారని తల్లిదండ్రులు సర్కస్ చూడడానికి వీళ్ళు తీసుకెళ్ళి చూపిస్తారండి సర్కస్లకి. దేవుడి వాక్య సంబంధమైన క్రియల వైపు నీ పిల్లల్ని మళ్ళించకుండా లోక సంబంధమైన భోగాల వైపు మీ పిల్లల్ని మళ్ళిస్తుంటే వారు బాగుపడమంటే ఎలా బాగుపడతారో? వారు మంచి మార్గంలో ఉండాలి. వారు చెడు వైపు ఆకర్షించబడకూడదంటే ఆ భోగం పాటలో, భోగం డ్యాన్స్ల వైపు చూపిస్తే ఎలా కుదురుతుంది? పవిత్రమైన మాటలు, మంచి వాక్యాలు, ఏమంటే సత్య సంబంధమైన సువార్త ఇవి అందుతున్నప్పుడు చుట్టూ ఉన్నవారే కనీసం వెళ్ళి వినాలన్న ఆలోచన లేదంటే, మా పిల్లలు ఈ వాక్యం వింటే మారతారన్న ఆలోచన లేదంటే ఇంకెలా బాగుపడతారని పిల్లలు? ఆ ఆలోచన పెద్దలకే దూరం అయిపోయింది. ఇంకా పిల్లలు ఏమొస్తారు? అన్నీ తెలిసిన వారు కూడా ముడుచుకుని కూర్చోడం చూసారంటే, అన్నీ తెలిసిన వాళ్ళు ఏం సాధిద్దాం? ఏంటంటే అది హెబ్రోన్ సంఘం అండి, మన సంఘం కాదండి. అది పెంతుకోస్తు సంఘం అండి, మన సంఘం కాదండి. అది లూథరన్ సంఘం అండి, మన సంఘం కాదండి. మరి అదండి వాళ్ళు వచ్చారు తాడు మీద నడుచున్న వాళ్ళు అండి, వాళ్ళు మీ సంఘం అండి. ఆ తాడు మీద నడుచున్న వాళ్ళు ఆ డప్పులు కొట్టుకుంటూ ఇష్టానుసారంగా డ్యాన్స్లు వేసుకుంటూ పాటలు మ్యూజిక్లు కొట్టుకుంటూ ఉన్నారే, వారు మన సంఘం అండి. మరి అక్కడికి ఎందుకు వెళ్ళాం మనం? ఈదులంట ఎవరండి వాళ్ళు ఉంటారండి, బట్టలు ఇప్పేసి అంటారు కదండి, ఎవరండి వాళ్ళు? ఎవరు నపుంసుకులు టైపు వాళ్ళు జాతరలకి గట్రా తిరుగుతుంటే, ఈ జాతరలు తిరుగుతుంటే వారు వెనకాల వెళ్తుంటే ఎవరో అక్కడ ఆటంకపరచరండి పిల్లల్ని ఆటంకపరచరు. పొలోమంటే తిరుగుతారండి పిల్లలు, ఒక్కడ ఆటంకపరచండి. దేవుని సన్నిధికి ఆకర్షించబడుతున్న వారు ఉంటే వారిని ఏదో ఒక రకంగా ఆటంకపరిచేస్తారు. నువ్వు వెళ్ళొద్దురా, ఆ సంఘం మన సంఘం కాదురా, అది వాస్తవం అండి ఈ మాట నేను చెప్పేది. మన సంఘం కాదురా, మనం వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు. సరే, ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే అక్కడికి వెళ్ళొచ్చా? చూసారా ఎలా బాగుపడతారు పిల్లలు? ఎలా నీతి మార్గంలో ఎలా ఉండగలరు పిల్లలు? నువ్వు విడిచిపెట్టేసినా సరే నా కొడుకు బంగారులా బతుడని ధీమా నీ హృదయంలో రావాలంటే నువ్వు ఖచ్చితంగా నీ పిల్లోని దేవుని మార్గంలో నడిపించాలి. నువ్వు ఉన్నా చచ్చిపోయినా సరే నీ కొడుకు జీవితాంతం దేవుళ్ళు ఉండగలడు. చెడు వైపు ఆకర్షించబడలేడు. కారణం ఏంటంటే తన హృదయంలో గూడు కట్టేయాలి దేవుని మాటలతోటి. ఈ మాట అతని హృదయంలో పసిపిల్లల హృదయాల్లో లోకం గురించిన అసహ్యాన్ని పెంచాలి. లోకం ఎంత అసహ్యమైనదో వారికి నేర్పించాలి. దేవుడు ఎంత పవిత్రమైన వాడో చూపించాలి. అది నేర్పించకపోతే మనం కూడా తగిన మూల్యాన్ని చెల్లించక తప్పదు. ఇంతవరకు సండే స్కూల్కి వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ కూడా బాగుపడిపోయారా? బాగుపడలేదే. వాళ్ళే కదండి ఇప్పుడు రోడ్ల మీద అల్లరి చేసేది. ఇష్టానుసారమైన కేకలు వేసుకునేది, ఇష్టానుసారంగా ఏమంటే హడావుడి చేసేది ఎవరండి? వాళ్ళే కదా. ఎవరు బాగుపడ్డారు? ఎందుకు బాగుపడలేదంటే వారికి వాక్య సంబంధమైన క్రియలేయి. వారి వాక్యంలో ఎక్కడ పెంచాం? ఆదివారం ఉదయకాలం సండే స్కూల్ పెడతారు. ఆదివారం ఉదయకాలం సండే స్కూల్ ఒక అరగంట అయిపోయిన తర్వాత ఏం చేస్తారండి? వీళ్ళు చర్చికి వెళ్ళిపోతారు, వీళ్ళు రోడ్డు ఎక్కేస్తారు పిల్లలు. మా పిల్లలు ఎక్కడున్నారని కనీసం అజగడతారండి కదంతా. ప్రార్థన అయిపోయి అంతవరకు పిల్లల ధ్యాస ఉండదు. వీడు ఊరి మీద తిరుగుతూ ఉంటారు, పిల్లలందరూ ఊరి మీద తిరుగుతారు. చూసారా, పిల్లలందరూ ఊరి మీద తిరుగుతారు. సండే స్కూల్లో ఏం నేర్పించారండి? ఆదివారం ఏం నేర్పించారు? ఏం ఉండదండి, నాకు తెలుసు. అసలు ఏం ఉండదు. ఒక పిల్లల్ని దేవునిలో ఎలా మళ్ళించాలో, ఎలా మార్గంలో తీసుకెళ్లాలో సరైన విధానాలు తెలిసిన వ్యక్తి ఉండాలండి. పిల్లల వాక్యం నేర్పించాలంటే ఆ విధానాలు తెలిసిన వ్యక్తులు తప్ప మరొకరు ఏదో సండే స్కూల్ టీచర్ అంటే ఎవరండి గడి గుడ్డేనంటే ఏం కుదరదండి, అవదండి. ఎవరు సక్సెస్ అయ్యారు చెప్పండి? ఒక్కరు సక్సెస్ అయ్యారా? ఎవరిని మంచి మార్గంలో నడిపించగలిగారు చెప్పండి? లేదే. సంఘాలను కాపాడుకుందాం. అటు ఇటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళకూడదు. ఆ మంది ఇటు రాకూడదు, ఈ మంది అటు వెళ్ళకూడదు. యాకోబు మచ్చల మంద,
లాభంది ఏకరంగు నల్లమంద. ఆ మందదే ఈ మందదే. అరే మన మందం జాగ్రత్త కాపాడండి అని కుమారులకి ఇచ్చేసాడంట కుమారులకి. అలాగా మన మందిది అని ఎడగొట్టుకున్నారు. కానీ దేవునిలో ఉండాలని ఆలోచన ఎవరికి లేదు. ఎక్కడికి వెళ్తే ఏంట్రా వాడు బాగుపడాలరా అని కోరిక ఎవరికైనా ఉందండి? ఎక్కడికి వెళ్తే ఏంటి వాడు బాగుపడాలరా, వాడితో ఉంటే ఉద్యోగంగా ఉంటాడరా, వాడితో ఉంటే వాడు మేల్కొలుపుతారా, అలా చోటుకి వెళ్తే మంచిది కానీ మన పిల్లలు అని ఆలోచన ఉంటుందండి ఎవరికైనా? లేదండి. అక్కడికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదండి? మంచి మాటలు చెప్పే చోటుకి ఎందుకు వెళ్ళకూడదు? పిల్లలు పాడైపోతుంది. కొంతకాలం క్రితం పిల్లల్ని ఎలా సమకూర్చి మంచి మంచి వాక్యాలు నేర్పించాలని ఆశ కలిగి ఉన్నప్పుడు కొంతమంది దుష్టులు సాతాన సంబంధులు ఏం చేశారు తెలుసండి? చెల్లాచెదురు చేశారు మొత్తానికి. ఏ మాత ఎవరిని ఎక్కడికి వెళ్ళకుండా చేశారు. ఈరోజు అలా చెల్లాచెదురు అయిపోయిన వాళ్ళే ఈరోజు రోడ్ల మీద తిరుగుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే, మొట్టమొదటిగా ఈ బాధ్యత తల్లిదండ్రులది. తల్లిదండ్రుల తర్వాత సంఘానదే. తల్లిదండ్రులు లోబడినవాడు ఎవరు లోబడతాడు? ఇప్పుడు సంఘానికే లోబడతాడు. సంఘం కూడా బాధ్యతలు మరిచింది. సంఘం కూడా తను చేయవలసిన క్రియలు మానేసింది. వారిని ఎలా మళ్లించాలో మానేసింది. ఎంతసేపు పెద్దల మీద ధ్యాస పెట్టారు. కానీ మరి పిల్లల్ని పట్టించుకోకపోతే రాబోయే సంఘం ఏది లేదండి. ఎంతసేపు పెద్దోళ్ళ మీదే. పెద్దోళ్ళు కలకాలం ఉంటారా? పెద్దోడు వృద్ధుడు అవుతాడు, వృద్ధుడు మంచం ఎక్కినోడు మరణిస్తాడు. ఉంటాడు సంఘంలో? లేదు. భవిష్యత్ తరం ఏదంటే భవిష్యత్ తరం పిల్లలు. ఈ పిల్లల్ని గాలికి వదిలేశారు కదండి. ఆదివారం సండే స్కూల్ కాదు జరగాల్సింది. ఆదివారం సండే స్కూల్ 1 గంట 1.5 గంటగా జరగాల్సిందండి. ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమం ప్రకారంగా తీసుకెళ్తే సంఘాలు చాలా బాగుంటాయి సంఘాలు. ఇది నా సలహా ఎవరికైనా సరే. ఏం చేయాలి తెలుసా? ఆదివారం సండే స్కూల్ పెట్టడం మానేయాలి. నా ఆలోచన ప్రకారం. అంటే సండే స్కూల్ పెట్టడం మానేయమని మొత్తం మానేయమని కాదు. వాళ్ళకి 1 గంట సండే స్కూల్ పెట్టడం మానేయాలి. ఆదివారం మన పిల్లల్ని మనతో పాటే మందిరాన్ని తీసుకెళ్ళాలి. మనతో పాటే కూర్చోబెట్టుకోవాలి. పాటల వరకు, లేకపోతే ఎవరి సంఘాలకే కొన్ని క్రమాలు ఉన్నాయి కాబట్టి వారి ఆరాధన వరకు వారిని అలాగే మనతో పెట్టుకోవాలి. ఆరాధన అయ్యేసరికి వారిని తీసుకెళ్ళి ఒక ప్రత్యేకమైన తరగతిలో కూర్చోబెట్టాలి. ఈ ప్రత్యేకమైన తరగతిలో కూర్చోబెట్టి ప్రార్థన అయిపోయేంత వరకు, అంటే కానుకలు సమర్పించేంత వరకు కూడా, చివరి వరకు కూడా వారిని అక్కడ కూర్చోబెట్టి 1 గంట సమయం 2 గంటల సమయం వారికి విస్తారమైన వాక్యాలు నేర్పించాలి. ఇప్పుడు నేర్పించిన తర్వాత వారిని మళ్ళీ సంఘంతో కలిపేయాలి. ఇప్పుడు ప్రసంగం అయిపోయిన తర్వాత చివరి కానుకలు ఇచ్చే సమయానికి సంఘంతో కలిపేయాలి. సంఘంతో కలిపేసిన తర్వాత వారు సంఘంతో పాటు కలిసిపోతారు, తల్లిదండ్రులు కలిసిపోతారు. ప్రార్థన అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు బాగుందా? ఇది బాగుందా? అది బాగుందా? మొదటిది ఏంటంటే ముందు సండే స్కూల్ పెట్టేస్తారు. సండే స్కూల్ ముందు పెట్టేసి తర్వాత పెద్దోళ్ళు ప్రార్థన పెడుతుంటే పెద్దోళ్ళు ప్రార్థనలో పిల్లలు ఉండరు, బయటికి వెళ్ళిపోతారు. ఆడు ఎక్కడ తిరుగుతున్నాడో మనం అసగట్టుకోం. ఎందుకంటే వారం రోజుల పాటు మనం మరి దేవుని సన్నిధిలో లేము కాబట్టి, ఒక్కరోజే కాబట్టి వెళ్ళి దేవుని సన్నిధిలో ఉంటాం. పోన్లే ఎటు గట్టి వెళ్తాలే, మళ్ళీ తిరిగి వచ్చేస్తాలే అనుకుంటాం. వాడు ఆ సమయంలోనే చెడు మార్గాల వైపు వెళ్ళిపోతాడు. వాడికి సమయం ఎక్కడదండి? ఉదయం స్కూల్కి వెళ్తాడు, సాయంకాలం ఇంటికి వస్తాడు. సోమవారం నుంచి శనివారం వరకు అదే డ్యూటీ. ఆదివారం ఒక రోజు ఖాళీ వచ్చింది. ఈ ఆదివారం ఈ సమయాన్ని వాడు సైతాన్గడు అలా ఉపయోగించుకుంటాడు. ఎలాగా? వాడికి అనుకూలంగా ఉపయోగించుకుంటున్నాడు. కాబట్టి ఆ విధానం కంటే కూడా ఏకకాలంలోనే పరిచర్య, ఏకకాలంలోనే సండే స్కూల్ ఇది జరిగితే కొన్ని సంఘాలు బాగుపడతాయి. ఆ సంఘాల్లో ఉన్న పిల్లలు చాలా చక్కటి క్రమంలో వెళ్ళగలరు. కాబట్టి యోసేపు గారు అంత మంచిగా బతకడానికి ఆయనకి ఏముందంటే ఐశ్వర్యం ఉంది. ఏ ఐశ్వర్యం ఉంది? ధనవంతుడికి ఉన్న సుఖభోగాలు, ఆస్తిపాస్తులు ఈ కాదు ఆయనకు ఉన్నదే. ఆయనకి దేవుని భయము అనే ఐశ్వర్యం ఉంది. ఇది సరిపోద్ది. దీన్ని మించింది ఇంకొకటి అక్కర్లేదు. దేవుని భయం ఉంటే అన్నీ ఉంటాయి. అయ్యగారు ఉంటే అన్నీ ఉన్నట్టే. ఇప్పుడు దేవుని భయం అనేది ఉన్నది అనుకో, మొత్తం అన్నీ ఉంటాయి. విశ్వాసం ఉంటుంది, నీతి ఉంటుంది, భయభక్తులు ఉంటాయి, సాత్వికం ఉంటుంది, ప్రేమ గుణాలన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దేవుని భయం ఉంటే ఏది లేకుండా ఉండదు. సర్వ సమృద్ధి. ఒక మాట చెప్తాడు, క్రీస్తునందు గుప్తంలో అయినాయి. గలతీ రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉండేవంటాడు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలో ఇప్పుడు ఇతనిలో ఉండే. ఎందుకంటే ఇతను క్రీస్తు మార్గంలో ఉన్నాడు కాబట్టి ఆలోచన చేయండి. పిల్లల్ని దగ్గర పెట్టుకుని మనం బాగా నేర్పించాలి, బాగా చెప్పాలి పిల్లలకి. మనం ఏదైనా ప్రశ్న అడిగితేనే ఊరుకరా ఎలా అవుతారుగా గత మాట ప్రశ్నలతో తినేస్తున్నాను అంటాం. పిల్లలకి రకరకాల ఆలోచనలు వస్తాయి.
ఈ ఆలోచనలు బట్టి మనం ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలకి మనం చక్కగా సమాధానం చెప్పాలి. పిల్లలకు మంచి మంచి మాటలు చెప్పాలి. బైబిల్లో ఉన్న కొన్ని సందర్భాలను విడమర్చి కథలకని చెప్పాలి. పడుకునే ముందు ఆ మాటలు ఈ మాటలు లేకపోతే ఈ కబుర్లు ఆ కబుర్లు చెప్పకూడదు. పిల్లలకి ఫోన్ ఇస్తారండి, ఆడి ఫోన్ ఆడిదే ఈడు ఫోన్ ఈడిదే. ఫోన్లో ఏం చూస్తాడో, ఫోన్లో ఏం చూస్తారు పిల్లలు, ఏం చూస్తారు? నీ ఫోన్ వాళ్ళకి ఇచ్చావనుకో, నీ ఫోన్లో పిల్లలు ఏం చూస్తారు? నువ్వేం చూస్తున్నావు అవి చూస్తారు, అంతేనా? నువ్వేం చూస్తావు? మహానుభావుడు నువ్వేమన్నా మహానుభావుడు మంచి చూతాకి నువ్వేం చూస్తావు? లోక సంబంధమైనవన్నీ చూస్తావు, ఒక వ్యభిచారం చూస్తావు, ఒక రకరకాల పిచ్చాపాటి అన్నీ చూస్తావు. ఇవన్నీ చూస్తుంటే వాడి చేతికి ఫోన్ ఇచ్చావు, ఆడేం చూస్తాడు? ఇప్పుడు నువ్వే చూసి క్లోజ్ చేసావు అదే వస్తుంది ఆడికి, అంతే కదండి. రికమెండెడ్ ఏంటి? నీ ఫోన్కి ఏది రికమెండెడ్ అవుద్ది? ఏదవుద్ది? నువ్వేది చూస్తున్నావు అది రికమెండెడ్ అవుద్ది. నువ్వు బూతులు చూస్తావు, ఆ బూతులు ఆడి చూస్తాడు ఫోన్ ఇచ్చేస్తే. ఒకవేళ ఫోన్ ఇచ్చామనుకోండి, నిమిషానికి ఏం చూస్తున్నావురా అని అడగాలి. అది ఉండదు మన దగ్గర. గంటల పాటు ఫోన్ పట్టుకుంటారు పిల్లలు. ఏం చూస్తున్నారన్న ఏమంటాం స్పృహ చచ్చిపోతుంది మనకి. వాడు ఏం చూస్తాడంటే నువ్వు చూసిన పాపిష్టి పనులన్నీ ఆడు చూస్తాడు, అంతే. అవి చూసిన తర్వాత మొలకలడిపోతాయి హృదయంలో. మొలకడిపోయిన తర్వాత ఒకరోజు అవి మొక్కలు అయిపోతాయి. ఆ మొక్కల్ని నువ్వు తుంచలేవు, నువ్వు వంచలేవు, నీ వల్ల కాదు అసలు. కాబట్టి ఆలోచించేయండి. పిల్లల్ని చాలా దగ్గర పెట్టుకోవాలి. పిల్లల్ని అంటున్నట్టుగా కాదు, పిల్లల్ని చాలా దగ్గర పెట్టుకుని వారికి నీతి బోధ చేయాలి. అందుకే ఒక మంచి మాట ఉంటుంది బైబిల్ ఏంటంటే, యవ్వన స్త్రీలు పెండ్లి చేసుకుని పిల్లలకని గృహ పరిపాలన చేయాలి, మంచి ఉపదేశం చేయొచ్చు. తిమోతి పత్రికలో ఉంటుంది, మంచి ఉపదేశం చేయాలి. ఎవరికి ఉపదేశం చేయాలి? సంఘాలకు కాదు. ఈ మధ్యకాలంలో నేను పాస్టర్ గారిని అనుకోండి, ఉదాహరణకి చెప్తున్నాను, ఎగ్జాంపుల్, మళ్ళీ బాధపడకండి ఎవరు. నేను పాస్టర్ గారిని అనుకోండి, ఈ విశ్వాసులు అందరూ ప్రార్థన చేతకు వస్తారు ఇక్కడికి. ఇది సంఘం, మీరు అందరూ విశ్వాసులు, నేను పాస్టర్ గారిని, నాకు 2 కొడుకులు. ఇప్పుడు మీరు ప్రార్థన చేతకు వస్తారు, ఏమని చేస్తారు? మోకరింతారు కూడిగా, ప్రభువా ప్రేమగల ప్రభువా, స్తోత్రం ప్రభువా, నీకు హల్లెలూయా ప్రభువా. ఇప్పుడు ఏం చేస్తారంటే, మా అయ్యగారికి ఆరోగ్యమీ ప్రభువా, మా రమేష్ అయ్య గారికి ఆరోగ్యమీ ప్రభువా, ఆయన కాపాడు ప్రభువా, ఆయన బలంగా వాడుకో ప్రభువా, వాళ్ళ పిల్లలు అక్షయ ప్రభువా, ఆడు మరి దూర ప్రాంతంలో ఉన్నాడు ప్రభువా, ఆడు నువ్వు బాగా కాపాడు ప్రభువా, మంచి ఉద్యోగాలు రావు ప్రభువా వాళ్ళకే. మరి చిన్నోడు మా అభిగాడు ఆడు ఉన్నాడు ప్రభువా, వాళ్ళ ఆయన దగ్గర ఉన్నాడు ప్రభువా, ఆడు మరి సేవకు బాగా ఉపయోగించుకో ప్రభువా, బలంగా వాడుకో ప్రభువా, వాళ్ళని బలపరచు ప్రభువా, వారిని దీవించు ప్రభువా. ఎవరి కోసం నీ ప్రార్థన ఎవరి కోసం? నా కోసమా? అయ్యగారి కోసం చేస్తున్నావు, నా కోసం చేస్తున్నా ప్రార్థన నువ్వు? బైబిల్ ఏం చెప్తే తెలుసండి, యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కోసం ఏడకండి, మీకోసమును మీ పిల్లల కోసమును ఏడువుడి అని అంటే, సంఘంలోకి వెళ్ళి ఎవరైనా సరే నా కొడుకు బాగోలేదు వాడు బాగు చేయి ప్రభు అని ఎవరైనా ప్రార్థన చేస్తారా? నా కొడుకు లేడు, నా కొడుకు బాగలేదు, నా కూతురు దారి తప్పేసింది ప్రభు, నా భర్త సరిగా ఉండలేదు, నా భర్తను బలపరచు ప్రభు అని ప్రార్థన చేస్తారు ఎవరైనా? నా భర్త అక్కర్లేదు, అక్కడికి వెళ్తే మొత్తం కుటుంబాన్నే వదిలేశారు, మొత్తం ఏకాంగులు అయిపోయినట్టుగా ప్రార్థన చేస్తారు. అక్కడికి వెళ్ళి ఏకాంగులు అయిపోయినట్టుగా పెళ్లి పెటాకలు లేని ముండరాలు చేసిన ప్రార్థన చేస్తారు. నాకు ఎవరో లేరు ప్రభు, ఇంకో మా రమేష్ అయ్య గారే పాస్టర్ గారు ప్రభు, ఈయన కాపాడు ప్రభు, ఈయన దీవించి ప్రభు, ఈయన ఆకాశం అయిపోయి ఎత్తే ప్రభు, నా కుటుంబం నాశనం అయిపోయినా పర్లేదు ప్రభు. కుటుంబం కోసం ప్రార్థన చేసి గోజాడు గారు ఎవరున్నారండి? ఎవరు లేరు. బైబిల్ చెప్తుంది, నీ గదిలోకి వెళ్ళు, తలుపేసుకో, నువ్వు ప్రార్థన చేయి. ఎవరి కోసం చేయాలి ప్రార్థన? నీ కుటుంబం కోసం చేయి. తలుపేసుకుంటే లోపల ఎవరు ఉంటారో? నీ పిల్లలు ఉంటారో, నీ భర్త ఉంటాడో, నీ ప్రార్థనలకు ఇస్తారో. ప్రభా నా భర్త సరిగా ఉండట్లేదు అని ప్రార్థన చేస్తుంటే నీ భర్తలకు ఇస్తాడో. ఆ మాటను బట్టి మారే అవకాశం వస్తుంది. ప్రభా నా పిల్లలు సరిగా ఉండట్లేదు, వారు విపరీతమైన అల్లరి ప్రవర్తనకు గురైపోతున్నారు, వారు ఇష్టానుసారమైన అలవాట్లకు గురైపోయారు ప్రభా అని ఏడ్చి కన్నీళ్ళు పెట్టి ఏడుస్తున్నావు అనుకో, నీ ఆ గదిలో పడుకుంటారు నీ పిల్లలు. వాళ్ళు వింటారు ఆ ప్రార్థన విని, నా అమ్మ నా కోసం ఎంతలా ఏడుస్తుందని చెప్పేసి వారు మారే అవకాశం ఉంటుంది. అది వదిలేశారు. ఇప్పుడు అది వదిలేసి నా దగ్గరకు వచ్చేసి నా గురించి ప్రార్థన చేయమని ఎవడు చెప్పాడు మీకు? బైబిల్ ఉంది ఎక్కడైనా? నీ గదిలోకి వెళ్ళి నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకుంటే, నువ్వు రోడ్డు ఎక్కేసి మైక్ ఇచ్చి ప్రార్థన చేస్తావు. ఎవరి కోసం ప్రార్థన? నా కోసం ఏంటంటే, నా కోసం చేయక్కర్లేదు మీరు. నేను దేవుని సేవకుని, దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా కోసం మీరు చేయవలసిన అవసరం లేదు. మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి అని బైబిల్ చెప్తుంటే, మా పిల్లల సంగతి దేవుడు వదిలే, వాళ్ళు గాలికి వెళ్ళిపోరు, వాళ్ళు చచ్చిపోయినా పర్లేదు, వాళ్ళు బాగుపడిపోయినా పర్లేదు, వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, నీ పిల్లలు బాగోవాలి. రమేష్ గారు, నా పిల్లలు బాగోవాలి. చూసారా చిత్రం ఇది?
ఒక తల్లిదండ్రులు, ఒక తండ్రి చేయవలసిన బాధ్యత తండ్రి చేయాలి, ఒక తల్లి చేయవలసిన బాధ్యత తల్లి చేయాలి. ఇద్దరిలో ఎవరు గతి తప్పినా మీ పిల్లల జీవితాలు తప్పిపోతాయి. సమూయేలు గారు ఉన్నారు, సమూయేలు గారు మంచి పరిచారకుడు. సమూయేలు గారు కుమారులు మాత్రం దుర్మార్గులు అని రాశాడు బైబిల్, తెలుసండి? అవునా? సమూయేలు గారు మంచోడు. సమూయేలు గారు వంటి ప్రవర్తన ఎవరో ప్రవర్తించలేదు. కానీ సమూయేలు గారి లాంటి ప్రవర్తన అతని కుమారులకు ఉందా? లేదు, అతని కుమారులు లేదు. కారణం ఏంటి చెప్పమంటారా? సమూయేలు గారు పరిచర్కి వెళ్ళేవాడు, సమూయేలు గారి కుమారులు తన తల్లి దగ్గర ఉండేవారు. ఈ దౌర్భాగ్యురాలు ఏం చేసింది తెలుసండి? సమూయేలు లాగా తయారు చేయలేకపోయింది. సమూయేలు గారి లాగా తయారు చేయలేకపోయింది. అమ్మ నానేడమంటే నాన్న ఎక్కడికి వెళ్ళాడు రా, అంతమాడు సంఘం అంటాడో, పరిచర్య అంటాడో, సువార్త అంటాడో, ఎక్కడికో పోయాడు రా, మనల్ని గాలికి వదిలేశాడు రా అంటే ఇలా ఎలా పెరుగుతారండి? అవునా? మీ నాన్న ఎలా అంటాడు చెప్పమంటావరా? మీ నాన్న ఎవరి దగ్గర ₹1 తీసుకోడరా అంటారు కదండి. సమూయేలు అంటారు, మీలో ఎవరి దగ్గర అయినా ఒక గాడిదని తీసుకున్నానా? మీలో ఎవరి దగ్గర అయినా నేనేమన్నా బలవంతంగా లాక్కున్నానా? ఎవరైనా ఉంటే రాజు ముందు చెప్పండి అని చెప్పాడా? సౌలు రాజు ముందు అంటాడు, సౌలు రాజు నిలబెట్టి అంటాడు, అయ్యో రాజు నాడు ఇక్కడ, రాజు ముందు మీరు చెప్పండి ఎవరి వద్దని నేను బలవంతంగా ఏమైనా తీసుకున్నానా? ఒక గాడిది కానీ ఒక ఏమైనా వెండి కానీ ఏమైనా తీసుకున్నంటే అబ్బాయి అలాంటోడు కాదు నువ్వు అన్నారు. అంటే అర్థం ఏంటి? సమూయేలు గారు డబ్బాసా లేదు, డబ్బాస్ లేదు సమూయేలు గారికి. కానీ సమూయేలు గారి కుమారులు మాత్రం ధనాపేక్షలు అంట. ఎవరంట? ధనాపేక్షలు అయిపోయారంట. వీరు ధనాపేక్షలు అయిపోయి న్యాయమును అన్యాయంగా మార్చేశారంట. సమూయేలు గ్రంథం ఉంటుంది, న్యాయాన్ని అన్యాయంగా మార్చేశారంట. కారణం ఏంటంటే మా నాన్న డబ్బులు తీసుకోవడం, అందుకే మా జీవితాలు ఇలాగైపోయాయి. మాకు తింటాక లేదు, ఉంటాక లేదు, మాకు సరైన సౌకర్యాలు లేవు, ఫెసిలిటీలు లేవు, ఏమీ లేవు, మాకు ఏసీ లేదు, బంగ్లా లేదు, కారు లేదు, ఏమీ లేదు. కాబట్టి మేమేం చేయాలి ఇప్పుడు? మా నాన్నలా కాదు, మా నాన్న కంటే భిన్నంగా ఉండాలి. మా నాన్న అటు వెళ్ళాడు, మేము ఇటు వెళ్తాం. మా నాన్న దేవుని వైపు నడుస్తున్నాడు, మేము లోకం వైపు నడుస్తాం. తల్లి చెప్తుంది, తల్లి ఏం చెప్తుంది తెలుసా? అరే మీ నాన్న మనల్ని వదిలేస్తాడరా, మనం తిన్నాము ఉన్నాం పట్టించుకోడరా, ఏదో తింటాకి పెడుతున్నాడు రా, అంతేరా, ఇంకేం లేదు మనకి. తల్లి చెప్పాల్సిన బోధ చెప్పలేదండి ఆ రోజు తల్లి, మహాతల్లి సమూయేలు గారి భార్య. అందుకే ఇద్దరు బిడ్డలు చెడిపోయారు. కాబట్టి ఆలోచన చేయండి, తల్లి తండ్రి అనేవాళ్ళు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు, చాలా ప్రధానమైన వారు. వారు దేవుడు మనకిచ్చిన బహుమానాలని సజావుగా పెంచగలిగితే వారు సక్రమైన మార్గంలో ఉంటారు, లేకపోతే లేదు. నేను బాగానే ఉంటాను, ఎందుకంటే నేను భయభక్తులు కలిగి ఉన్నాను, నా పిల్లల్ని భయభక్తులు పెంచుకుంటాను, కాబట్టి నేను బాగానే ఉంటాను. చెడిపోయేది ఎవరో? మీరే, మీ పిల్లలే. మా పిల్లలు చక్కగా మంచి బట్టలు కొంటాను, కాస్ట్లీ బట్టలు. నాకు సందాలు ఇచ్చి మీరేమైపోతారంటే మీ పిల్లలు చిరిగిపోండి ఇక్కడ లేస్తారు. అర్థమవుతుందా? వాస్తవాలు ఇవన్నీ. నేను అందుకే చెప్పాను, ఈ సంఘంలో చెప్పాను, నువ్వు మాట్లాడము, భయపడక మాట్లాడము. నాకు అనేక జనం ఉన్నారు ఇక్కడ, నీ మీదకి ఎవడో రాడో, నీకు హాని చేయడానికి నీ మీదకి ఎవడో రాడో. వాగ్దానం, దేవుడు చేసిన వాగ్దానం. నువ్వు మాట్లాడు, నువ్వు చెప్పింది రైట్, నువ్వు చెప్తుంది బైబిల్ ఇంతవరకు ఎవడో చెప్పట్లేదు. బైబిల్ చెప్పట్లేదు ఎవరో, కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు, అందరూ లేనిపోని మాటలు చెప్తున్నారు. ధనాపేక్షలు, లంచగొండ్లు, దేవుని వాక్యాన్ని పట్టుకుని బ్రతుకు తెరువు కోసం బతక నేర్చిన వారు అందరూ కూడా దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా విభజించేవారు ఎవరో కూడా లేరు. ఒక్కడు లేడు. నమ్ముతారా? ఒక్కరు లేరు. కాబట్టి మీరు ఆలోచించండి. మీరు మీ పిల్లల కోసం ప్రయాసపడాలి, వారిని మంచి మార్గంలో పెట్టుకోవడానికే ప్రయాసపడాలి. అంతేగాని మమ్మల్ని మేము కాపాడుకుంటామని వెళ్ళిపోతామని ఊరుకోవడానికి దేవుడు మీకు ఇచ్చిన గర్భఫలాన్ని దేవుడు మిమ్మల్ని నమ్మి మీకు ఇస్తే, మీరు చెడిపేసి లోకంలో కలిపేస్తే నువ్వు వచ్చి పరలోకంలో దూరేస్తానంటే ఆగక్కడ అంట, అంతే. ఆగక్కడ ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళిపోతావు? నీకు ఇచ్చిన తలాంతులే. ఇద్దరు పిల్లలు, ఇద్దరు కావాలి ఇప్పుడు నాకు. దేవుడు అడుగుతాడు, ఇద్దరు కావాలి నాకు అంటాడు. దేవుడు చెప్తారా సమాధానం? నీకు 2 పిల్లలు ఇచ్చాను, నీకు 3 పిల్లలు ఇచ్చాను, ముగ్గురికి 3 కావాలి నాకు అంటాడు. తలాంతులు లేదు ప్రభువా, నాకు ఇచ్చిన ఆత్మ ఇదిగో నీకు ఇచ్చేద్దాను అనుకోండి, లాగిపెట్టి కొడతాడు. అర్థమైందా? అదే జరిగింది. బలా నమ్మకమైన దాసుడు అన్నాడు, అలాగే చెడ్డ దాసుడా అన్నాడు. సోమరివైన చెడ్డ దాసుడా అన్నాడు. దాసుడు అంటే పాస్టర్గా అనుకోకండి మీరు. మనకిచ్చిన తలాంతులు మనం ఉపయోగించుకోకుండా, మన పిల్లల్ని మనం ఆయన రాజ్యాభివృద్ధిలో మనం పాటుపడకుండా, అనేక మంది రక్షించడానికే మనం వారిని ఉపయోగించుకోకుండా, మనల్ని మనం కాపాడుకున్నా కానీ మన పిల్లల్ని మాత్రం గాలికి వదిలేస్తే మనకు మాత్రం దేవుడు పరలోకం ఇస్తాడా? చెడ్డ దాసుడా, కటిక చీకటిలోకి, వెలుపల ఉన్న చీకటిలోకి ఇన్ని త్రోసేయండి అంటాడు. తోసేయండి. ఎక్కడికి తోసేయాలి? తోసేస్తే పడిపోతారన్నమాట. అది ధనవంతుని తోసేసారు, పడిపోయారు. లాజర్ని ఎత్తుకెళ్ళారు, చేర్చబడ్డం వేరు, పడిపోవడం వేరు. ఆయన ఎత్తుకొని రెక్కల మీద తీసుకెళ్ళిపోయి అబ్రహాం రూమ్ని ఎట్టేశారు, తీసుకెళ్ళి ఆనుకోబెట్టేశారు. అది విశ్వాసం గలవారే మృతి పొందాలి. మన జీవితంలో విశ్వాసం గలవారు, దేవుని భయం ఉండాలండి. ముఖ్యంగా దేవుని భయం ఉండాలి. ఎవరి భయం అక్కర్లేదండి.
మనుషుల భయం అక్కర్లేదు, ఉండాలి కాదంటలేదు, కానీ మనుషుల భయం కాదు, మేజర్గా ఉండాల్సింది దేవుని భయమే నికరం. ఆ దేవుని భయం అంటే ఏ పొరపాటు నీ జీవితంలో నోట మాట కూడా తోలడానికే సంకోచిస్తావు. జాగ్రత్త, ఆలోచించండి, అర్థం చేసుకోండి. ప్రభు మీ ఈ వాక్యాన్ని మీ అందరి విడికుల్లో ఫలింపజేయను గాక. ప్రార్థన చేద్దాం.